సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం దినమని ఎరిగిన వరమై అని కవిగా లెక్కలదాం. దేవుని వార్తలు పాటించక ప్రభు మాటలు వారలు నీటిలో మునిగిరి పాఠము మీకిది నీటిలో మునిగిరి పాఠము మీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. స్తుతి చెల్లిస్తాను కవిగా లెక్కలదాం. నమ్మదేవుని దేవునికి మహిమ చెల్లిద్దాం. మనస్సు వాచ్య కర్మణ త్రికరణ సిద్ధాన్ని కనపడదాం. జ్ఞాపకముచుము లోతు సతీమణి సపనగర ప్రియ స్నేహితురాలు ఆపద నెరిగియు ఆశలు వీడక ఆపద నెరిగియు ఆశలు వీడక నాశనముందెను పాఠము మీకిది నాశనముందెను పాఠము మీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. స్తోత్ర స్తుతి లోకము మోసము రంగుల వలయం నాశన కోపము నియతము శోకము ఇసే మార్గము సత్యము జీవము ఇసే మార్గము సత్యము జీవము యేసుని రాజ్యము నిత్యానందము యేసుని రాజ్యము నిత్యానందము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అని స్వరమును వినగా ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అని స్వరమును వినగా అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను సెకండ్ వన్ జ్ఞాపకము చుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు ఆపద నిరిగియు ఆశలు వీడక
ఆపదనెరిగియు ఆశలు వీడక నాశనముండెను పాఠము మీకిది, నాశనముండెను పాఠము మీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అని స్వరమును వినగా, ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అని స్వరమును వినగా, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. రెండు చేతులు పైకెత్తి తండ్రిని దేవునికి మహిమ చెల్లిద్దాం. త్రియేక దేవా నీకే స్తోత్రం, త్రియేక దేవా నీకే స్తోత్రం. స్వరమెత్తి. త్రియేక దేవా నీకే స్తోత్రం, త్రియేక దేవా నీకే స్తోత్రం. స్వరమెత్తి. హల్లెలూయా. విమోచించి విడుదలిచ్చి నడిపించి వెదికి రక్షించి ఆ నిత్య రాజ్యమునకు వారసులుగా చేటు కొరకై ఈ ప్రత్యేకమైనటువంటి ఈ స్థలాలని ప్రత్యేకంగా సిద్ధపరచుకొని ఈ మందిరాల్లో మీరు దిగి వచ్చి బలపరిచి అందరితో మాట్లాడి బ్రతుకులను బ్రతికింపజేసి మహిమ తెచ్చుకోమని యేసు సజీవ శ్రేష్ఠ నామములు అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు శుభనామములందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్ఠకర సమయంలో చక్కటి సందేశాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథములోంచి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై సిద్ధపరచబడిన లేఖన భాగాన్ని మరి ప్రభు నామములో మనము ధ్యానించుట కొరకై సిద్ధపడదాం. చదువుకుందాం. కొన్ని నిమిషాలు లేఖనములో నుంచి దేవుని యొక్క భాగము. ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడుకు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి నా మనవి, మీరు సెల్ ఫోన్లు ఆపేసుకున్నారనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడే సమయం కనుక మనము చాలా జాగ్రత్తగా ఆయన మాటలు వినడానికి మనం సిద్ధపడాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చక్కటి సందేశాన్ని దేవుడు మన కొరకే దాచి ఉంచి ఉన్నాడు. మనకందరికీ తెలిసిన లేఖనం అది. ప్రభు యొక్క మాటలు విన్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనం ఇంతకు మునుపు వాటిని జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానిస్తూ వచ్చాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలని వీలైతే అందరూ కలిసి నాతో కూడా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. శ్రేష్ఠకర సందేశం. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన ముందు మన కొరకై సిద్ధపరచబడిన మాటలు. మరొకసారి ఆ మాటలు చదువుకుందాం. చూడండి, ఆయన అంటాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి లేక నిర్లక్ష్య పెట్టి మొదట ఉన్న వాటి కొరకే ముందున్న వాటి కొరకై
క్రీస్తు యేసునందు దేవుని యొక్క సంబంధమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గొర్రెయొద్దకే పరిగెత్తుచున్న. ఎలా? వేగిరమే. వేగిరమే అంటే త్వరగా త్వరగా త్వరగా. చాలా ఆకలితో ఉన్నాం, చాలా సమయం ఎదురు చూసాం, నిన్నేమి దొరకలేదు, ఈరోజు కూడా దొరకలేదు. సమయం పొద్దుకుంగిపోతూ ఉంది, ఆకలి, నీరసం, బలహీనత, ఆహారం దొరికింది. ఆలస్యం చేస్తామా? చెయ్యి. పరిగెత్తుతాం, మనకు తెలుసు త్వరపడి తింటే గొంతు కూడా పట్టుకుంటుందని, అయినా విడిచిపెట్టాం. కారణం ఏంటంటే మనమే కాదు, అదే ఆకలితో అనేక మంది ఉన్నారు. ఉన్నది కొంచెమే. ఒకవేళ నేను ఆలస్యం చేస్తే నాకు దొరకదేమో. ఆహారం కొరకు పరిగెత్తుతున్నాము, దప్పికి తీర్చుకున్నట్టు కొరకు పరిగెత్తుతున్నాము. నిరాశలో ఉన్న మనము మన ఆశను పూర్తి చేసుకున్నట్టు కొరకు పరిగెత్తుతున్నాము. నిరుద్యోగంలో ఉన్న మనం ఉద్యోగము కొరకు ఒకటి కాదు, వేట. ఉదయం, మధ్యాహ్నం, సంధి వేళ, వీలైతే ప్రతిదినము, సమయం అనక అసమయం అనక శత్రువులు ఎదుట కూడా పరిగెత్తుతున్నాం. ఎందుకంటే నాకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం లేకపోతే నేను, నా ఇల్లు, నేను, నా బిడ్డలు కానీ అసలైనటువంటి విషయము. అందుకు పరిగెత్తండి, ఉద్యోగానికి, చదవడానికి పరిగెత్తండి. ఉదయం ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, 6 గంటల నుంచి, 4:30 నుంచి ప్రిపరేషన్. కరెక్ట్గా 9 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి. టీచర్గా ఉన్న నీవు పిల్లలకి రెడీ చేయాలి, భర్తకి రెడీ చేయాలి, క్యారియర్ రెడీ చేసుకోవాలి. ఎంతో అర్లీగా లేస్తున్నావు, ఎందుకంటే అది నీ ఉద్యోగం, దైనందిన జీవితంలో నీ యొక్క మరి డ్యూటీ. అది నువ్వు పరిగెత్తుతున్నావు, మంచిదే. కానీ ఈ దైనందిన జీవితంలో ఈ డ్యూటీలో పాల్గొన్న నీవు, ఆశ కలిగిన నీవు, ఈ డ్యూటీ చేయాలన్నా, మనం బ్రతికి ఉండాలన్నా ఆధారమైన ఆ దేవుని కొరకై, దేవుని చిత్తము కొరకై మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం. ఆయన మాట్లాడుతున్నాడు, గురియొద్దకే నేను పరిగెత్తుచున్నా. చూడండి, సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు కదండి. క్రీస్తు యేసు నందు దేవుని బిళ్ళరా, దేవుని ఉన్నతమని పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నా. ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతా ఉంది, ఏదో ఒకటి ఉన్నది గురి. ఆ గురియొద్దకే పరిగెత్తుతున్నా. మన గోల్ ఏదో ఉంది. నేను ఈ నెలలో దగ్గరదాపు ఇన్ని వేల రూపాయలు ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే ఈఎంఐతో పాటు నా ఇల్లు జరగాలి, నాకు సంబంధించిన సమస్తము జరగాలి. దానికి రాసుకొని ఓ ప్రత్యేకమైన సిద్ధపాటు కలిగి, నా ప్రయాస, నాకొచ్చే జీతము, నేను ఖర్చు పెట్టే ఖర్చు, ఇదంతా మన గోలు, ఇదంతా మన యొక్క ఆలోచన. కానీ వీటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాం, వీటన్నిటిని జరగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ వాటన్నిటిని సమకూర్చగలిగిన, వాటన్నిటిని ఇవ్వగలిగిన ఆ దేవుని యొక్క పిలుపు విషయంలో మాత్రము నిర్లక్ష్యపరుస్తున్నామని. అందుకనే ఆయా సమయాల్లో కనబడుతూ ఉంది, దేవుని దగ్గరికి వచ్చేటట్టుకి మాత్రం మనము అసలు దట్ ఈజ్ నాట్ మై వర్క్, అది అసలు నా పనే కాదు. ఆరాధన దగ్గరికి వచ్చేటట్టుకి మాత్రము నా పని అయిపోయింది, వచ్చానా, అటెండ్ అయినానా, వెళ్ళిపోతున్నా అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నా. కానీ ఆరాధనకు వచ్చే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శించేదను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేసేదను, దహన బలులను, నైవేద్యములను, వేల కొలది పొట్టేలను కదండి, వేలాది నదులంతా విస్తార తైలమును, నా అతిక్రమము కొరకే నా జ్యేష్ఠ కుమార్నిత్తి నేను దర్శించునా, సాగిలపడుతున్నా అని మాట్లాడుకుంటూ ఆయన అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమం అది నీకు బాగా తెలియచేయబడింది. న్యాయముగా నడుచుకుంటయో, కనికరముని ప్రేమించటయో, దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించటయో.
దేవుని మందిరములో, దేవుని యొక్క అడుగులో, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, ఆరాధికుడుగా, ఆరాధించే ఆరాధనీయుడుగా, ఆరాధనని నీ దేవుడైన సన్నిధిలోకి వచ్చిన నీ జీవితంలో నీకు ఉండవలసిన కొన్ని లక్షణాలు, కొన్ని సిద్ధపాటు, కొన్ని ప్రత్యేకతలు, ఒక గోల్ ఉంది. ఆ గోలు తుదముట్టించాలి. తుదముట్టించాలంటే ఈరోజు నువ్వు నిర్లక్ష్యపరిస్తే రేపు అనేది ఉంటుందో లేదో నీకు తెలియదు. ఉన్నది సమయం ఉండగానే కదండి ఆయన మాట్లాడుతాను ప్లారా, కాలం నీతో చెనవల్లి పాడతారు మన వాళ్ళు కదా. కాలం చెప్పు త్వరగా, నీతో ఆగదు, సమయం నీతోనే. అది నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే, ఒకవేళ నేను నడవలేనంటే నువ్వు నడవలేవా, నేను నిదానంగా నడుస్తా, నువ్వు పరిగెత్తుతావా, నీతో కూడా పరిగెత్తదా అందు. దానికంటూ ఒక ప్రత్యేకమైన కదండి, ప్రత్యేకమైన పరుగుంది, ప్రత్యేకమైన నిర్దిష్టమైన గమనం ఉంది, నిర్దిష్టమైన ఉద్దేశం ఉన్నది. కాలమును సమయమును ఎవడు పాటిస్తాడో అట్టివాడు జ్ఞానం కలిగిన వాడట. సమయమును పాటించేవాడు ప్రభువుని, లేఖనాలు చిన్న నిక్కచ్చిగా మాట్లాడతాయి. సమయమును కేటాయించుకోగలిగినటువంటి వాడు, సమయమును సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞానవంతుడు అంటుంది బైబిల్. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సద్వినియోగము చేసుకో. సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆరోగ్యము, సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆస్తి, సద్వినియోగం చేసుకున్నప్పుడు సంతోషము, సద్వినియోగం చేసుకుంటే పరసంబంధమైన ఈవులు సమస్త మన సొంతం అయిపోతాయి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవట్లా. మరి ఎలా? నాకు ఆల్రెడీ వచ్చేసింది, కానీ దాన్ని బట్టే నేను పూర్తయిపోయింది అనుకోవట్లేదట. కానీ ఏం చేస్తున్నంట, ఒకటి చేయించున్నంట, వెనుకున్నవి మరచి. మనం వెనుకున్న వాటినే పట్టుకుని ఉంటాం. దాటొచ్చేసిన వాటిని వదిలేసి, వాటిని విడిచిపెట్టిన వాటిని, వెనుకున్నవి చూసారండి, మరచి ముందున్న వాటి కొరకే. అంటే ఈ రెండు ఉంది, వెనుకున్నవి ముందున్నవి, మధ్యలో ఈయన ఉన్నాడు. మధ్యలో నీవు నేను కూడా ఉన్నాం. నిన్నటి దినము, రేపటి దినం, మధ్యలో ఈ దినం. జారిపోయిన గంట, దాటిపోయిన ప్రయాణం, దాటి వచ్చిన మైలు రాయి. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, ముందున్న ఒక్కొక్క మైలు రాయి ఉంది, అది దాటాలి, అందులోకి వెళ్ళాలి. అంటే ఆయన అంటాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు, ఇన్ జీసస్ క్రైస్ట్. చూసారండి, దేవుని ఉన్నతమైన పిలుపట. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని. ఎక్కడికి వెళ్తున్నంట? గురి యొద్దకి. అంటే మనకు ఒక గురి ఉంది, మనకు గోల్ ఉంది. ఈరోజు అనేక మంది గురి మర్చిపోయి విచ్చలవిడికి తిరిగేస్తున్నారు. గురి మర్చిపోయి దేవుని బిళ్ళారా, ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది. సేవకుల స్వార్థం సేవకులది, విశ్వాసుల స్వార్థం విశ్వాసులది, సంఘములో మేము చాలా అన్నటువంటి వారి స్వార్థం వాళ్ళది. ఎవరి స్వార్థం ఉంది? కానీ అసలైనది ఒకటి ఉంది, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు ఒకటి ఉంది. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును గురించిన బహుమానమును పొందాలని, మనము గురి యొద్దకి పోవాలని, గురి యొద్దకు వెళ్ళేటప్పుడు ఆటంకాలు వస్తాయని, ప్రతికూలతలు వస్తాయని, ఆరంభంలో ఉన్న బలము దేవుని బిడ్డ ముగించేటప్పుడు ఉండదని, ఆరంభంలో ఉన్నటువంటి యేసులుబాటు ఆ ముందున్న కాలములో ముందున్నటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ మలుపులు వస్తాయి. వాటన్నిటిలో ఉన్నదని ఈ సత్యాన్ని గ్రహిస్తే దినదినము క్షణక్షణమును జాగ్రత్తగా ఉంటాం. అలా ఒకవేళ జాగ్రత్త లేకపోతే ఎజ్రా విడిచిపెట్టేశాడు, వీలు పడదని. నెహమ్యా తన గ్రూపుతో, తన సిద్ధపాటుతో తను అంటాడు, నాకును నా పశువుకు తప్ప నేను రాత్రంతయు మేలుకొని ఆ ప్రాకారముల చుట్టూ పడిపోయిన కాలిపోయినటువంటి ప్రాకారముల చుట్టూ తిరిగినప్పుడు నేను ఎక్కడెక్కడ తిరిగానో నా పశువుకు, నేను ఎక్కినటువంటి పశువుకు నాకు తప్ప ఇక్కడ ఎవరికి తెలియదు. మరి అంతగా ప్రయాసపడిన వ్యక్తి తన ఒక్కడే కాదు, అనేక మందిని సమకూర్చుకున్నాడు, అందరినీ పురికొల్పాడు. అందరినీ పులికొల్పి వీలు పడదు అనుకున్నది ఎన్ని దినాలు కట్టి పూర్తి చేశాడు? టక్కని చెప్పండి, 52 దినాల్లో. అందరూ అవాక్ అయిపోయినారు. అదండి, ఒకవేళ అది పూర్తి చేయాలి, గోల్ పూర్తి చేయాలి, ఆ గమ్యం
పూర్తి చేయాలి. మనకు అప్పగించిన ప్రయాణం పూర్తి చేయాలి. దేవుడు మనకిచ్చిన పిలుపు క్రీస్తు యేసు నందు ఉన్నతమైన పిలుపు. అది పూర్తి చేయాలంటే మనం ఏమరపాటుగా ఉండాలి, వేగిరి పడాలి, త్వరపడాలి, ప్రయాసపడాలి. ఈ ప్రయాసపడేటప్పుడు అనేక ప్రలోభాలు, ప్రతికూలతలు మనల్ని కుదిపివేస్తాయి. ఈరోజు కూడా మందిరానికి రావాలని చాలామంది అనుకుంటారు, కానీ కొంతమంది ప్రయాణానికి కూడా రెడీ అయిపోయి ఉంటారు. కానీ ఏదో ఆటంకం, ఏదో ప్రతికూలత వచ్చి ఉంటుంది 1-2 కుటుంబాలకి. కానీ వాటన్నిటిని ఛేదించి రాగలిగినప్పుడే ఈ సత్య సంబంధమైన బహుమానము దొరుకుతుంది. ఈ సత్య సంబంధమైన విలువైనటువంటి కోటి కాదా కోట్లు పెట్టినా దొరకనటువంటి ఈ విలువైన మాటలు వాళ్ళకి రాకపోవచ్చు. చాలామంది అనుకుంటారు లైవ్లో చూస్తామని. లైవ్లో నీ బ్రతుకు లైవే. ఆశీర్వాదం కూడా ఉంటుంది, కానీ లైవ్లోనే ఉంటుంది. డబ్బులు కూడా ఉంటాయి, లైవ్లోనే ఉంటాయి, ఆన్లైన్లోనే ఉంటాయి, కానీ నీ చేతికే రావు. నీ చేతికి రావాలంటే ఆఫ్లైన్లోనే ఉండాలి. ఆఫ్లైన్లోనే నీ జీవితం. అందుకంటాడు నీ ముఖదర్శనం నాకు కావాలని దావీదు ఇంటికి కూడా సేవకులను పిలిపించుకోవచ్చు అని అంటాడు. యెహోవా అయితే నేను ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుతూ ఉన్నాను. ఏంటంటే అది యెహోవా ప్రసన్నత చూడాలి. ప్రసన్నత అంటే ఆయన ముఖదర్శనము చూడాలి. నీ ముఖదర్శనము చూస్తూ నా జీవిత కాలమంతా నీ మందిరములో నేను నివసింప ఏమి రాజరికమొద్దా, కిరీటమొద్దా, వీటన్నిటి నీ ఎదుట అవి బలాదూరయ్యా, పనికిరావవి, అవన్నీ నీ మీదుట ఉంటే చాలట. ఈరోజు చాలామంది మందిరాన్ని, ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవునితో గడపడం నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని దగ్గరకు రావడానికి అంత అర్లీగానా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మన నెల్లూరు సంఘంలో ఇంకా అర్లీగా పెట్టిన వచ్చేసారు. ఒకసారి నేను కోవిడ్ దేవుని బిళ్ళారా కాల్పోలైంది పిల్లారా. ఏంటంటే ఏమంటుంది దాన్ని ఆ డేట్, లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. లాక్డౌన్ స్టార్ట్ అయింది కనుక ఇది మొదటి ఆదివారం కాబట్టి 5 గంటలకి 4:30కి వచ్చేస్తున్నారు అందరూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5 గంటలకు వచ్చేసి తొందరగా ముగించుకున్నాం అనుకోండి, 4:30కు వచ్చేస్తున్నారని గుంపులుగా. నేను మిత్రపోయిన వీళ్ళు దెయ్యాలు రాని. దెయ్యాలు కాదు, వాళ్ళ ఆసక్తి అంత గంభీరంగా ఉంది. హల్లెలూయా. వారి ఆశ అంత గంభీరంగా ఉంది. ఎందుకంటే వారు గురి ఎత్తుకి వెళ్ళాలి కదా, వారు గోలు తుదమట్టించాలి కదా. నో డౌట్ ఎట్ ఆల్. నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇక్కడ ఈ వాక్యమని విని వాక్యమునికి విధేయులవుతున్న ప్రతి ఒక్కరూ వారి గోలు తుదమట్టించబడుతుంది. మీరు వద్దన్న ఆశీర్వాదం మీ సొంతం అయిపోద్ది. పరసంబంధమైన రాజ్యం మీ సొంతం అయిపోద్ది. ఆమె నేను చెప్తాను. అయితే అలా కాకుండా కొంతమంది గురి యొద్దకు వెళ్ళవలసినటువంటి గుంపు దేవుని బిళ్ళారా ఒక దగ్గరికి ఒక ప్రత్యేకమైన సందర్భం జరిగింది పిల్ల. ఆ సందర్భం ఏంటి అంటే ఆ పట్టణమంతా ఖచ్చితంగా అగ్నిగంధములతో తగలబడిపోబోతా ఉంది. ఆ తగలబడిపోయేటువంటి విషయమై సర్వోన్నతుడైన దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముతో చెబుతాడు. ఆయన అంటాడు, నేను చేయబోయేటువంటి కార్యమును నా స్నేహితునికి చెప్పకుండా నేను దాస్తానా అనుకొని, అబ్రహాము నీకు ఒకటి తెలుసా, ఏంటయ్యా నువ్వు చెప్పంది నాకు ఎలా తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమీ లేదు, సొదొమ గొమొర్రా మీద అగ్ని నేను కురిపించబోతున్నా. ఎందుకంటే అక్కడంతా పాపం ఎక్కువైపోయింది. సొదొమ గొమొర్రా పురుషులు పాపం చేస్తున్నారు. చిన్నలని పెద్దలని తేడా ఏమి లేదు, వయసు మీరిపోయిన వారిని తేడా లేదు. దేవుని ఆడవాళ్ళే పాపం చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా పాపము అక్కడ తాండవిస్తూ ఉంది. హెచ్చరికలు వచ్చాయి, గద్దింపులు వచ్చాయి. అనేక మంది వెళ్ళారు, కానీ వీలు పట్టడం లేదు. అందుకే నాకు కొంచెం కోపం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారిని అసలు ఈ భూమి మీద ఎందుకు చేశానని హృదయం నొచ్చుకుంటా ఉంది. ఒకప్పుడు నేను అదిగో ఆడున్నటువంటి దినాల్లో, ఏ దినాలట పడిపోయి పతనమైపోయి వారి హృదయంలోని తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని యెహోవా చూచి ఏ రీతిగా జలప్రవాహము రప్పించడానికి సిద్ధపడ్డాడో అంతగా ఉగ్రుడైనటువంటి దేవుడు ఈ సందర్భంలో అంటున్నాడు, నేను వారిని ఖచ్చితంగా అగ్నికి గంధకాలు రప్పించబోతున్నా. అప్పుడు వెంటనే అంటున్నా, అయ్యా నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా, నీకు ఇష్టమేనా అని చెప్పి మాట్లాడినప్పుడు వెంటనే అంటున్నాడు, పర్వాలేదు చెప్పు, అందుకే కదా నీకు నేను చెప్పింది అన్నాడు. పిల్లలు బాగా వినండి, ఈ మాట నీతో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే చూడు, ఆయన ఏంటంట, అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఒకవేళ ఎన్ని లక్షల మంది అయినా ఉండని వాళ్ళలో నీతిమంతులు 50 మంది ఉంటే దానిలో 50 నీతిమంతులని 50 మంది నిమిత్తము ఆ స్థలమును నువ్వు నాశనము. ఎంత బాగా అడుగుతున్నాడు. దేవా నువ్వు నీతిమంతులను కాస్తావు కదా, నీతిమంతుల పక్షం ఉంటావు కదా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. అయితే వాటన్నిటిలో యెహోవాని
విడిపించును అన్నటువంటి మాటలు ఉన్నాయి కదా. మరి నీ సంగతి ఏంటి అంటే, ఖచ్చితంగా నేను అదే చేస్తా. నీతిమంతులు 50 మంది ఉంటే అన్నాడు, కానీ 50 మంది లేడని అబ్రహాముకి తెలుసు, దేవుడికి కూడా తెలుసు. తర్వాత అంటాడు 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, చివరికి ఇలా మాట్లాడుకుంటూ లాస్ట్కి ఎక్కడ దాకా వచ్చాడట? ఏందంట? 10 మంది ఉంటే, 10 మంది ఉంటే తర్వాత ఉన్నారా? ముందు అక్కడ వాక్యమా? 10 మంది ఉంటే, 10 మంది ఉంటే అన్నాడు. ఆయన అంటాడు, బూడిద వంటి వాడని త్యాగం చేస్తున్నాడు. అంటే బూడిద వంటి, మట్టి వంటి డస్ట్ అయినటువంటి మనము ఇక్కడ మందిరంలో కూర్చొని విర్రవేగుతాను కదండి. మనం ఏదో సాధించేసినట్టు, మనం దేవుని కంటే గొప్పవాళ్ళం అయిపోయినట్టు విర్రవేగుతున్నటువంటి రొమ్మిడుచుకొని హాయ్ అన్నట్టుగా కదండి విర్రవేగుతున్నాం. మనకు అర్థం కావట్లే మనం ఎవరు. మన మట్టి వారమని, మనం కేవలం డస్ట్ అని, ఎందుకు కొరగాని వారమని, ఆయన దయ వలనే బ్రతుకుతున్నామని, ఆయన దయాదాక్షిణ్యం వలనే ఆరోగ్యం కలిగి ఉన్నదని, ఆయన ఉద్దేశమును బట్టి క్షేమంగా ఉన్నామని ఈ విషయాన్ని మర్చిపోయి మందిరానికైతే వస్తున్నాం. కానీ ఈ మందిరములో మన యొక్క ప్రవర్తన ఏదో తెలియని అహంకారముతో, అతిశయముతో కనబడుతున్నది. ఏ పాటి వారం అండి మనం? ఏ పాటి వారమో? దేవుని కన్నెర్ర చేస్తే, దేవుని కనికరము మనకు దూరమైతే, దేవుని యొక్క కృపా వాత్సల్యత మనకు దూరమైతే మనం ఏమవుదామో. కానీ అంటాడు 10 మంది ఉంటే అన్నాడు. 10 మంది ఉన్నా కాపాడతాను అన్నాడు. 10 మంది కదా, అక్కడ 5 మంది కూడా లేడని దేవుని బిడ్డరా అబ్రహాముకు తెలుసు. అబ్రహాముతో పాటు దేవునికి ముందుగానే తెలుసు. లోతు భార్య, లోతు 2 కుమార్తెలు. లోతట ముందు రోజు నుంచే బ్రతిమలాడుతున్నంట. ఎవరితో? వాళ్ళ అల్లుళ్ళతో మాట్లాడుతున్నట్ట. రే ఇక్కడ నుంచి విడిచిపెట్టేద్దాం రా బాబు. దేవుని దూతలు వచ్చి మాట్లాడుతున్నారు. వెళదామంటే ఆ అల్లుళ్లకు మామ బతిమలాడుతుంటే ఎగతాళి చేసేవారికి నవ్వుకున్నారంటండి. నవ్వుకునేవారు రేపు రొమ్ము కొట్టుకునే పరిస్థితి వస్తుంది. నవ్వుకునేవారు రేపు ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితి వస్తుంది. దేవుని బిడ్డలు పడిపోయి, జారిపోయి, ఓడిపోతున్నప్పుడు, మట్టిలో కరిసిపోతున్నప్పుడు, చివరి ప్రాణం కూడా పోతాది, పోతే బాగుండు అనుకున్నప్పుడు, నిత్య నరక యాతన కలుగుతున్నప్పుడు, వారికి అర్థం కాక ఎందుకురా ఈ మాట మనం వినలేదో, దేవుని హెచ్చరికకి ఎందుకు లోబడలేదో, దేవుని చిత్తానికి ఎందుకు లోబడలేదో, భయపడుతున్నట్టు నటించి వేషధారికి ఎందుకు బ్రతికానో, ఆరాధికుడిగా బ్రతికి ఆరాధనకు దూరమైపోయిన పరిస్థితుల్లో, దేవునికి దూరమైపోయిన పరిస్థితుల్లో పైకి భక్తి కలిగిన వారు కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించాలని నా దౌర్భాగ్యమైన ఈ జీవితానికి ఇదే నాకు శరణ్యం, ఇదే నాకు చాలిందనే పరిస్థితి వస్తుంది. కానీ తట్టుకోలేక అరస్తారట, కేక పెడతారట. కానీ కేక ఎవడు ఆ సమయంలో వినరు. ఎట్ ద టైమ్ హూ ఈజ్ యువర్ సేవియర్? ఆ సమయంలో రక్షించువాడు, ఉద్ధరించేవాడు, ఆదరించేవాడు, మాట్లాడేవాడు, నీ వైపు చూసేవాడు కూడా ఎవడు ఉన్నాడు ప్లారా. అందుకంటే సమయము ఉండగానే గురియెత్తుకు పరిగెత్తడానికి నువ్వు తీర్మానం తీసుకోవాలి. అలా చేస్తున్న సమయంలో ఆ లోతు కుటుంబంతో దేవదూతలు అన్నారు, బాబు ఈ పట్టణం ఖచ్చితంగా గంధకాలతో నాశనము కాబోతాం, మీరు ఒక పని చేయండి, మేము చేయబట్టుకుంటాం, పదండి బయలుదేరదాం అన్నాడు. వాళ్ళు బయలుదేరటలా. వీళ్ళని ఎలాగైనా రక్షించాలని దేవుడు తన దూతలు పంపించాడు. చూసారు, 10 మంది కూడా లేరు, కానీ అక్కడ 4 ఉన్నారు. 4 ఉన్నా, ఒక్కడు ఉన్నా, ఆ ఒక్కని కొరకు దేవదూతను దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. అది కానీ 24 అంటాడు ప్లారా, ఏ దేవుడు నన్ను రక్షించాడు, ఏ దేవుడు నన్ను ఉద్ధరించాడు, ఏ దేవుడు నన్ను పోషించాడో, తండ్రి ఇంటి నుంచి నన్ను పిలిచి ఇప్పటి వరకు ఆదరించాడో, ఆ దేవుడి తన సన్నిధి దూతలను నీకు తోడుగా పంపిస్తాడట. ఉన్నాడు దేవుడు ఎడబాయుడట, విడువడు, నిన్ను ఎడబాయిన దేవుడు, నిన్ను ఉద్ధరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా. నువ్వు ఒక్కడిగా ఉంటే చాలు. తీర్మానం ఒక్కరిదే, తీర్మానం నీకు నీవే. నేను రక్షించబడాలి, నీ గురి యొద్దకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీకు తీర్మానం ఉండాలి. ఆ తీర్మానం నిన్ను ఉద్ధరిస్తుంది, ఆదరిస్తుంది. ఇప్పుడు లోతుతో దేవదూతలు మాట్లాడుతున్నాడు. వారు ఆలస్యము చేయడం వల్ల దేవదూతలు ఏం చేశారని, డే పనికి మనల్ని వదిలేస్తాడా దేవుడు? వదలడే. చేయబట్టుకొని తీసుకెళ్తే ఒక మాట, వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోమన్నాడు. దేవుని బిళ్ళారా, లోతు భార్య, లోతుడి 2 కుమార్తెలని వారు విన్నారు.
దేవుని బిడ్డ లోతు యొక్క కుమార్తెలిద్దరు విన్నారు. ఈమె కూడా విన్నది, కానీ ఈమెని బలవంతం చేసిందంట వెనక్కి చూసే పరిస్థితి. చూడండి ఒకసారి లోకాసువార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని ఇది యేసు ప్రభువే స్వయంగా చెప్పుచున్న మాట్లాట. చూడండి ఒక మాట ఏం మాట్లాడుతున్నాడు. లోకాసువార్త 17:32 త్వరగా. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని తన ప్రాణమును రక్షించగొనగోరువాడు. చూసారండి, మాట వినకపోతే దానిని పోగొట్టుకొనును. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ కొరకు నిశ్చయముగా ప్రాణమునైనా పోగొట్టుకోగలిగితే, దాన్ని సిద్ధపడితే దానిని సంపాదించుకుంటాడట. అంటే గురి ఎద్దుకు వెళ్ళడానికి వెనుకున్న మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకు వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ప్రాణము కూడా పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి కదండి. ఈరోజు వాక్యం చెప్తున్న సత్యం అదే. 10 దినముల నీకు శ్రమ కలుగును. భక్తుడు మాట్లాడతాడులేరా. అయినా నీవు ఎప్పటి వరకట? మరణము పొందేంత వరకట, చివరి వరకు అంటాడు అక్కడ. అంటే ప్రాణము పోగొట్టుకోవడానికి కూడా ఆ గురి యొద్దకు వెళ్ళడానికి నీ వెనకంజా వేయకూడదు. మనోళ్ళు దేవుని బిళ్ళరా కొద్ది దూరం ప్రయాణం చేస్తారు, కొంత దూరం ప్రయాసపడతారు, ఆరంభములు భలే ప్రయాసపడతారు, ఉన్నదంతా వెచ్చిస్తారు, బలమంతా పెడతారు. కొంచెం దూరం వెళ్ళిపోయి ఇక 2 అడుగులు ఉంటుంది. ఈ 2 అడుగుల్లోనే నాకు యొక్క గురి గమ్యము, లేక ఆయన అంటాడు గురి పరిగెత్తవలసిన ఈ గమ్యం ఇక 2 అడుగుల్లోని పొందుతామని తెలియక 2 అడుగులు వెళ్ళలేక నడిచి వచ్చినదంతా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్పాను ప్లాన్. ఒకసారి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన దేవుని బిళ్ళని గమనించండి. మరి సంబంధం ఇచ్చినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి విజయకరమైనటువంటి కార్యం జరిగింది ప్లాన్. ఆ పందెం ఏంటంటే, వారి పట్టణాన్ని లేక గ్రామాన్ని ఆనుకొని ఒక ప్రత్యేక నది ఉన్నది. 21 మైళ్ళు దూరం 21 మైళ్ళు దూరము వారు ఏం చేయాలి తెలుసండి? ప్రయాణము చేయాలి. ఎట్లా? ఆ నదిలో వారు ఈత కొట్టుకుంటా ఆదేరి ఈదేరి చేరకుండా 21 మైళ్ళు దూరం వారు వెళ్ళాలి. దాంట్లో అందరూ రెడీ అయినారు, కానీ అందరికీ ధైర్యం చాలక ఇద్దరు పాల్గొన్నారట. బాగా వినండి, ఇద్దరు పాల్గొన్నారు. రహస్యం ఏంటంటే, ప్రతి దగ్గర వాడు కిలోమీటర్లు వేయలా, లేక మైళ్ళు ఇన్ని మైళ్ళు అని వేయలా. 21 మైళ్ళు అని వారికి తెలుసు. 21 మైళ్ళు అవతలికి వెళితే వాడు అందులో విజయము పొందినట్టు. ఇద్దరు పాల్గొన్న వ్యక్తి ఇద్దరు ప్రయాసపడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కంటే ముందెళ్తున్నాడు. వెళ్ళి ఆత్రంగా వెళ్ళిన వ్యక్తి అలసిపోయిన వ్యక్తి ఇక నా వల్ల కాదు, ఎందుకంటే ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఇక దారి ఎక్కడ లేనేలేదు, ఎలాగే నేను తిరిగి వెళ్ళిపోవాలనుకొని మరలా తిరిగి వచ్చేసాడు. కానీ రెండో వ్యక్తి కొంచెం వెనకంచి వేసిన దేవుని బిళ్ళరా తన గురి యొద్దకు వెళ్ళిపోయినాడు. 21 మైళ్ళు దాటేశాడు. అక్కడ విజయ జెండా ఎగరవేయబడింది. దేవుని బిళ్ళని గమనించండి. కానీ తనకు మానిటరింగ్ చేయడానికి ఒక వ్యక్తి తన గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. తనకు తెలుసు ఎన్ని మైళ్ళు ఇతను ప్రయాణము చేశాడు. అంతా అయిపోయిన తర్వాత ఓడిపోయిన వ్యక్తిని పిలిచి, ఎందుకురా బాబు వెనక్కి వెళ్ళావంటే, నా వల్ల కాక వెనక్కి వెళ్ళిపోయినాను. నీ వల్ల కాక వెళ్ళిపోయినావా? ఎన్ని మైళ్ళు దూరం నువ్వు ఈత కొట్టావో తెలుసా? 20 మైళ్ళు కొట్టావు. ఇంకొక మైలు కానీ వచ్చేసి ఉంటే అతనికంటే నీవే ముందున్నావు కనుక విజయము నీదే. కానీ తిరిగి ఎన్ని మైళ్ళు వెళ్ళావు కదా? 20 మైళ్ళు వెళ్ళావు. మళ్ళీ 20 మైళ్ళు వెనక్కి వచ్చాను. తడిపి మోపుడంట మీకు బాగా తెలుసు ప్లార్. తడిపి మోపుడంట. ఓ గాడిద గురించి మీకు బాగా తెలుసు ప్లార్. గాడిదకి ఏమీ లేదు ప్లార్. ఇక్కడ నుంచి అవతలికి ఒక నదికి ఒడ్డునున్నటువంటి దాన్ని బట్టలు అవతలికి తీసుకెళ్ళి వేయాలని అవతల లోడ్ చేస్తున్నారు. యువతల ఆ యొక్క గాడిద మీద పెడుతున్నారు. కొన్ని గాడిదలు ప్రశాంతంగా వెళుతున్నాయి, వస్తున్నాయి. ఒక గాడిద అనుకునిందంట, ఏంటి ఈ ప్రతిసారి పోవడం రావడం కొంచెము కష్టంగా ఉంది అని చెప్పి అనగానే ఆ గాడిదకి ఎవడు సలహా చెప్పాడంట. పక్కన ఇంకొక గాడిద, ఏమీ లేదు నది దాటుతా ఉన్నావు కదా, దాటేటప్పుడు ఆ నీళ్ళల్లో పడి పైకి లేమన్నట్టు. నీళ్ళల్లో పడి పైకి లే. అంతకంటే ముందు ఈ గాడిదకి ఒక అలవాటు ఉందంట, ఉప్పు మోసేటువంటి అలవాటు ఉందంట. బాగా వినండి. ఉప్పు బస్తాలు వేయగానే
బరువుకి ఇది అలవాటు చేసుకున్నదంట. ముందు ఏంటంటే బుర్రవంతా తేలిక కావాలంటే ఉప్పు మూటలో మోస్తా అది తావులో వెళ్ళి నీళ్ళల్లో మునిగి పైకి లేచింది. నీళ్ళలో మునగానే ఉప్పు ఏమవుతుంది? కరిగిపోతే బట్టి తేలిక అయిపోయిందంట. సేమ్ వే ఇప్పుడు ఈ బట్టలు ఎత్తుకుపోయేటువంటి ఈ గాడిద అనుకుందంట, ఈ మోత ఎందుకు మోయాలి? నిన్న మొన్న మనం మోసాం కదా ఉప్పుని, నీళ్ళలో దిగ్గానే ఏమైపోయిందంట? బరువు తగ్గిపోయింది అనుకొని ఈ బట్టలు మోసుకునేటువంటి అవతలికి తీసుకెళ్ళేటువంటి గాడిద అన్ని గాడిదలు లైన్లో వెళ్తున్నాయి, ఇది మాత్రం త్రావ తప్పి నీళ్ళలో మునిగిందంట. మునిగినప్పటి నుంచి లేవలేకపోతుందంట. కారణం ఏంటి? ఇది ఉప్పు కాదని బుద్ధిహీనంగా ఉన్న గాడిద. ఇవి బట్టలు తడిస్తే బరువు, ఎండితే తేలిగ్గా వెళ్ళవలసిన నీవు అలవాటు ప్రకారం నీళ్ళలో దిగావు, అందుకే నీ నడుములో పడిపోయినాయి. నడుములు వీలు పట్ల వాళ్ళు ఎవరో వచ్చి లాగుతుంటే ఇది రావట్లేదు, ఎందుకని మూటలు ఇప్పేసి పనికి మళ్ళీ దాన్ని 2 దెబ్బలు కొట్టి దాన్ని దరివేశారంట. నడుములు పని చేయలేదంట. ఎన్ని రోజులు తెలుసండి? అది బతికినంతకాలం పని చేయలేదంట. మన జీవితాలు అలాగే ఉన్నాయి. ఇట్లా తడిపి మోపుడు. కారణం ఏంటి? మన యొక్క సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో. దేవుడు చెప్తున్నాడు వెనక్కు చూడొద్దని, కానీ వెనక్కు చూసినటువంటి లోతు భార్యను జ్ఞాపకము చేసుకో. అందుకే ఆ పాట పాడాను. ప్లాన్ నాకు రాకపోయినా ప్రయత్నించి ప్రయాసపడి పాడా పాట కదండి. అంజూరపు ఆలోచించు, ఈజ్ కమింగ్ సోన్. దేవుని రాకడ సమీపించిన దినాల్లో ఉన్న ఒకవేళ ఈ మధ్యాహ్నపు వేళ, ఈ రాత్రి వేళ ప్రభు ఒకవేళ వస్తే మన యొక్క దేవుని సిద్ధపాటు ఏ పాటుగా ఉన్నది, ఏ రీతిగా ఉన్నది? కొంతమంది అంటారు లేదయ్యా మా అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్ళి వాళ్ళు ఎవరో చేసుకుంటారు, కానీ ఆమెకు పెళ్ళి వేరే రీతిగా అవుతుందేమో. కానీ రహస్యం ఏంటంటే నీవు సిద్ధంగా ఉంటే నీవు ప్రభు యొక్క రాజ్యములకు వెళతావు. నువ్వు సిద్ధంగా ఉంటే గురి యొద్దకు నువ్వు వెళతావు. గురి యొద్దకు వెళితే బహుమానము నీ సొంతం చేసుకుంటావు. హల్లెలూయా. ఆయన అంటాడు కదా పౌలు గారు, నా విశ్వాసమును కాపాడుకుంటేనే నా పరుగును నేను కడముట్టించడం. మధ్యలో వెనక్కి వెళ్ళాడా? 20 మైళ్ళు దూరం వచ్చి మరలా 20 మైళ్ళు 40 మైళ్ళు ప్రయాణం చేశాడు. కనుకంటే వారి నిరాశ, వారికి ఉన్నటువంటి నిర్లక్ష్యత, వారికి ఉన్నటువంటి నిస్పృహ వారిని ఏం చేసింది? 40 మైళ్ళు ప్రయాణం చేయగలిగాడు. కానీ ఇంకొక మైలు కానీ చేస్తుంటే వెనకున్న వాడికంటే ముందు ఇతనికే దేవుని బిళ్ళరా విజయం వచ్చేసింది. కానీ విజయము దగ్గరే నీవన్నావు. ఒక అడుగు ముందుకేస్తే విజయమును సొంతం అయిపోద్ది. కానీ అడుగు ఏనీకుంటా నిరాశ నిన్ను వెనకలాగుతుంది. దానికే ఒక మధ్యలో యాత్రికుని ప్రయాణం ఆయన రాస్తున్నట్లారా ఏంటి ఆ మాట అంటే, నిరాశ రాక్షసుడు నిన్ను ఆవరించాడు. ఈ నిరాశ రాక్షసుడు నువ్వు తింటున్నావు, కానీ నీ నిరాశ నీకు జబ్బు తెస్తూ ఉంది. అది ఒంటికి పట్టడం లేదు. ఆరోగ్యంగా ఉండగలవు, కానీ ఉండనీయటం లేదు. నిద్రపోగలవు, నిద్ర రానియట్లేదు. కారణం ఏంటంటే నీ నిరాశ, నీ నిస్పృహ. నీవు అనుకున్నటువంటి ఆలోచనలన్నీ అవి మంచో చెడు పక్కన పెట్టి నీ ఆలోచనలు అలాగ నెరవేర్చుకోవడం అనుకుంటున్నావు కనుక నీ జీవితంలో శాపగ్రస్తంగా మారిపోతుంది. ఈరోజు నువ్వు గురి యొద్దకు వెళ్ళాలి అంటే వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు ఏం చేయాలట? వేగిరపడచ్చు. అవునా? రేపు చూద్దాంలే. కాదు, రేపు అనే దానికి రూపు లేదు. ఎంత బాగా చెప్తా అండి కదా. ప్రియుడా రేపటి గురించి అతిశయపడుకుము, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. కాబట్టి ఉన్న చొల్లములో ఉన్న పాటన ఇదే నీకు మంచి తరుణం, ఇదే నీకు అనుకూల సమయం అట. కాబట్టి నీ నిర్ణయం మీద అది ఆధారపడింది. యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకోవడం. ఆమె జీవితంలో జరిగినటువంటి దేవుని బిళ్ళారు కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏమిటో 1-2 మాటలు సందర్భాలు చెప్తాను. మొదటిది, ముందుకు సాగవలసిన ఆమె వెనుకంజ వేసిన. మరి నీ సంగతి ఏంటి? నేనైతే ముందుకు సాగుతున్నాను. శరీరం సహకరించట్లేదు, పరిస్థితులు సహకరించట్లేదు, అన్నీ అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. అయినా అనుకూలత లేని వాటిని అనుకూలంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు గనక నేను గురి యొద్దకే సాగి వెళుతున్నాను. ఇంగ్లీష్లో పాట మీకు బాగా తెలుసు. వెనకాల ఉన్నటువంటి ఆదిమ క్రైస్తవ సంఘ సహవాసంలో వారికి తెలుసు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, I have decided to follow Jesus అనగల. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నేను వెనక్కి చూడనట. కానీ లోతు భార్య వెనక్కి చూడడానికి కారణం ఏంటంటే, ముందు సాగవలసిన ఆమె వెనుకంజ వేసినది. నెంబర్ 1. రెండోది ఏంటంటే, సొదొమ విడిచింది కానీ ఆమె హృదయంలోంచి ఏం పోలేదట? సొదొమ యొక్క అనుభవాలు ఆమెని విడిచిపోయాయి. ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది యేసు ప్రభువులోకి వస్తున్నారు,
కానీ పాత జీవితంలో ఉన్న ఆ అలవాట్లు, పాత జీవితంలో ఉన్న ఆ సుఖం, పాత జీవితంలో ఉన్న శారీరక సుఖం, మానసిక సంబంధమైన సుఖాలు, పాత స్నేహితులు, పాత అలవాట్లు, పాత పాపపు భ్రష్టత్వాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టినట్టు నటిస్తున్నారు. కానీ మనస్సాక్షికి తెలుసు నువ్వు విడిచిపెట్టలేదని. మనస్సాక్షి కంటే ముందు మనస్సాక్షి తలంపులు చూడగలి 139 కీర్తనలో నీ తలంపులు నేను ఎరుగుదనని సెలవిచ్చిన దేవునికి తెలుసు. విడిచిపెట్టక విడిచిపెట్టి సాగిపోవలసిన నీవు, ముందున్న వాటి కొరకు వేగిరపడవలసిన నీవు ఏమనుకుంటున్నావంటే ఇన్ని రోజులు ప్రార్థనకి సాగాను, ఆరాధన చేశాను, ఈ ఒక్కరోజు ఖాళీగా దొరికింది, ఒంటరిగా దొరికింది కనుక పాతదైనటువంటి ఆ లిక్కరు, పాతదైనటువంటి ఆ చుక్క, దేవుని బిడ్డలారా ఆ పాతదైన అలవాట్లు విడిచిపెట్టక ఎవరు చూస్తున్నారు లేండి. దేవునికి తెలుసు కదా నేను పాపం చేసేవాడిని అని. అది ఇంకా విడిచిపెట్టలేదని నాకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. కాకపోతే బయటికి వెళ్ళి మా భార్య ఎదుట నేను నటిస్తూ ఉన్నా మారిపోయినట్టు, నా భర్త ఎదుట నటిస్తూ ఉన్నా నేను మారిపోయిన దానిలాగా, నా తల్లిదండ్రులు ఎదుట నటిస్తున్న కూతురుగా. కొడుకులు ఏం చేస్తానంటే తల్లిదండ్రుల దగ్గర భలే నటిస్తారండి. కానీ దేవుని ఎదుట నటించడానికి వీలు పడదు. ఎందుకంటే ఆయన అంటాడు తలంపు రాకమనిపే నేను ఎరుగదా, మాట నాలుకకు రాకమనిపే అది నువ్వేం మాట్లాడతావో ఎరుగుదను, అది కార్యాచరణ పెట్టకమనిపే నువ్వు ఏం చేస్తావు అక్కడ ఆయనకి బాగా తెలుసు. కానీ బయలు చేయడానికి దేవుడు నిన్ను శాపగ్రస్తంగా మార్చేశాడు. నిన్ను ఉప్పు స్తంభంగా మార్చడానికి ఆయన వెనకంజ వేయటం లేదు, ఆయన వెనకంజ వేయట్లేదు. పిల్లరా వెనక్కి చూడొద్దు అని చెప్పిన దేవదూత యొక్క మాట దేవుని ఆజ్ఞగా పాటించక తను చేసిన పని ఏంటో తెలుసా, సొదొమను విడిచిపెట్టింది. కానీ అక్కడ అంటాడు పిల్లరా ఆమె హృదయంలోంచి సొదొమ బయటికి వెళ్ళలేదు. ఈరోజు అనేక మంది మందిరానికి వస్తున్నారు కానీ చూడండి కావాలంటే ఆదికాండం 19వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం చూడండి 26లో ఏం చెప్తున్నాడు చూడండి పిల్లరా. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచినప్పుడు ఎంత మంచిగా అయిపోయిందండి. ఏంటంటే ఉప్పు, అందుకనే మనవాళ్ళు ఉప్పు వేసి పాత్ర వేసేస్తానంటాడు. ఉప్పులు ఏం చేస్తారంట, పాత్ర వేస్తారు. ఎవరా పదం తెలుసా, తల్లిదండ్రులు అంటారు మాట వినకపోతే ఉప్పులో నిన్ను మొక్కలు చేసి పాత్ర వేస్తానంట. ఆ మాట అనబాకండి దయచేసి పిల్లల్ని, కదండి. చాలామంది తల్లిదండ్రులు కొంచెం బాధ అనిపిస్తే పిల్లల్ని అంటావు నువ్వు నాశనం అయిపోతావు అంతే, నువ్వు బాగుపడినే. భార్యలు కూడా భర్తలను అంటుంటారు ఏంటంట నువ్వు నాశనం అయిపోతావు. ఆయన నాశనం అయిపోతే ఈ ఊరే ఆగుతుంది అనమాట. ఉయ్యాల్లో ఊగుతుంది కదండి, రథం మీద ఊరే ఆగుతుంది. ఈ ఊగినట్టు ఈ ఊరేగినట్టు అనుకుంటుంది. నీ భర్త బాగుంటేనే నీ బాగు, నీ భార్య బాగుంటే నీ భర్తగా నీ బాగు, తల్లిదండ్రులు బాగుంటే నీ పిల్లలారా మీ బాగు. తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులు ఉన్నంత వరకు మీ కష్టం తమ కష్టంగా అనుకుంటారు. నువ్వు పడిపోతావు, ఓడిపోతావు, నా జీవితం నాశనం అయిపోయిందంటే నేనున్నానమ్మా అని చెప్పగలిగింది ఎవడు చుట్టుపక్కల వాళ్ళు రారు, నువ్వు ప్రేమించిన వాళ్ళు రారు, నువ్వు ఇష్టపడిన వాళ్ళు రారు, నీవు శత్రువును సైతం వద్దురా నాయన అంటుంటే ప్రేమించిన వాళ్ళు ఎవరు రాడు, లోకస్తులు ఎవరు రాడు. నీతో వచ్చేది ఒకే ఒక్కడు, ఒకటి దేవుడు. ఆ దేవుని తర్వాత నీ తల్లిదండ్రులు తప్ప ఇక ఎవరు లేరు. దేవుని మాట విను. లోతు యొక్క భార్యను జ్ఞాపకం చేసుకోండి స్వయంగా యేసే చెప్పినటువంటి మాట లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 3వ సందర్భం ఏంటంటే సొదొమలో ఆస్తులు ఏమైపోతాయో వాటి కొరకై ఆమె వెనుతిరిగి, దేవుని బిడ్డ గమనించండి, వెనకంజి వేసిన పరిస్థితి కనబడుతున్నది. ఈరోజు చాలామంది అనుకుంటారు నేను దాటి వచ్చేసింది ఏమైపోద్దో. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏడు సంగతి అంటే సార్ నాతో అయితే పెండ్లయింది కానీ మా ఆయన వేరే కాపురం పెట్టాడు సార్. వేరే కాపురం పెట్టి నాకు పిల్లలు పుట్టకమనిపోయి అక్కడ ఒక కొడుకుని కన్నాడు సార్. ఆ తర్వాత మా సహోదరులు వాళ్ళ అన్నదమ్ములు వారందరూ కలిసి ఇది మంచిది కాదురా, క్రమం కాదంటే వదిలేశాడు. కానీ ఆడి పెద్దోడైపోయి ఇప్పుడు ఏదో సంపాదిస్తున్నాడు సార్. ఇప్పుడు ఏం చెప్తున్నంటే నాకు సంబంధించిన పిల్లలు కూడా ఆయన్ని కలిపేసుకుందాం. మన డాడీ కొడుకే కదా, ఎవరి కొడుకంట, ఏం కొడుకంట, మన డాడీ కొడుకే కదా, మన ఇంటి పేరే కదా.
నా దగ్గరకు వచ్చి ఒక ఆలోచన అడిగింది, మీరు చెబితే నేనేం చెప్పనమ్మా దీని గురించి. దీని గురించి అసలు కామెంట్ ఏమీ లేదు నా దగ్గర. మొదట క్రమము తప్పటమో అక్రమంగా బిడ్డను కంటం ఒక తప్పు అయితే, వాడు ఏదో పెరిగి కొంచెం డబ్బులు సంపాదించాడు కాబట్టి ఈ తర్వాత అసలైన భార్య పిల్లలు కొంచెం లేమిలి ఇబ్బందులు కాబట్టి అప్పుడప్పుడు వాడు బిస్కెట్లు వేస్తున్నాడు. ఎవడో ఆ పెద్దోడు కొడుకు బిస్కెట్లు వేస్తే నీ బిస్కెట్లు తిన్నట్టు వీళ్ళు అనుకుంటానంట. అన్నయ్య ఎవరంట సార్ అట్లా కలుసుకోకూడదా అని అంటారేమో. దానికి అసలు నా దగ్గర కామెంట్ లేదు, బైబిల్లో అసలు లేదు. మీకు తెలియని ఇంకొక రహస్యం చెప్తున్నా, బైబిల్లోనే ఉన్నది. ఒకానొక సమయంలో దేవుని చిత్తము కానిటువంటి ప్రజలు అన్యస్త్రీలను చేసుకొని పిల్లలు కానీ పెద్దవారు అయిపోయినారు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మరి ప్రవక్తల ద్వారా, నెహమ్యా లాంటి, ఎజ్రా లాంటి వారి ద్వారా హెచ్చరించబడినప్పుడు భార్యలను పిల్లలు కూడా వదిలేసినారండి దేవుని కొరకు. ఈరోజు మనోళ్ళు అసలు ఏమి వదలరు, పాపం వదలరు, చుట్ట వదలరు, ముక్కుబుడి వదలరు, మందు వదలరు, పాపాన్ని వదలరు, పిల్లలను వదలరు, సెకండ్ సెటప్ను వదలరు. ఇవన్నీ పక్కన పెడితే తాగాల్సింది తినాల్సిందో సిగ్గులేని పరిస్థితుల్లో సాగిపోతా ఆరాధింతో నిన్నోదే ఒళ్ళు పగిలిపోద్దంటాడు దేవుడు. అసలు నిన్ను ఆవరణములకు రమ్మన్నవాడు ఎవడో? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, నీ ప్రార్థన నేను వినను. ఇది దేవుని ఆజ్ఞని కాదంటావా? దేవుని హెచ్చరిక, దేవుడి పరిశుద్ధుడు కాదంటావా? పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల చేత కొనియాడబడుతున్న దేవుని యొక్క సన్నిధి కాదంటావా? నువ్వు అడిగెట్టే స్థలము అగ్ని వంటిది కాదంటావా? నువ్వు అడిగెట్టే స్థలములో అగ్నిహోత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు లేడనుకొని నువ్వు భ్రమలో ఉన్నావేమో. జాగ్రత్త, కాలిపోతావు. కాలిపోయి మాడిపోయి ఓడిపోయి జీవితంలో శాపగ్రస్తంగా నిన్ను బట్టి నీ ఇల్లు, నిన్ను బట్టి నీ కుటుంబం వెనకంజ వేసిన నీ పరిస్థితులను చూసి విచ్చల విడిగా జీవితాన్ని దేవుని ఎరిగి కూడా, వాక్యం ఎరిగి కూడా జీవిస్తూ ఉంటే ఆయన ఊరుకునేవాడు కానే కాదు. ఆయన బుద్ధి పెట్టుకోడు. అబ్బాబ్బాబ్బా, నీకు తెలియట్లా అలా చేస్తూ నువ్వు అగ్ని దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని కాలిపోతావు. ఆయన అంటాడు, దేవుని వాక్యం అగ్ని వంటిది కాదా అంటాడు. అగ్ని చెత్తను తగలబెడతాది. అది నువ్వు బంగారం అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే, పరిశుద్ధుడు పరిశుద్ధ మగుటకు సమయాంబోయేది ఏనో, నీతిమంతుడు నీతి చేయను ఫలముతోనే వచ్చేదారు, పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు. రాజాదిరాజు వచ్చే సమయం ఆసనమైనదే. ఎట్ ద టైం క్రీస్తు సంఘంగా, క్రీస్తు అభిషిక్తుడిగా, క్రీస్తు యొక్క పోలిక నీలో నాలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటే మన జీవితం ఏ రీతిగా ఉన్నది? వెనకంజ వేసిన లోతు భార్య వలె. లోతు ఆయన అంటాడు, ప్లారా సుధమ యొక్క ఆస్తుల యొక్క ఏమైపోతాయి అంటే వదిలేసి వచ్చినటువన్నీ ఏమైపోతాయి? వదిలేసేవు కదా, దాన్ని ఎందుకు విసర్జించిన తర్వాత దాని వైపు చూస్తావు నువ్వు? ఒక సేవకుడు చెప్తాడు, అది కొంచెం రోతగా అనిపించినా కొంచెం మాట్లాడాలి. వదిలేసి వచ్చాం కదా, దాన్ని విసర్జించడం అంటారు. విసర్జించేది కొన్ని ఉన్నాయి. మళ్ళా ఏం తెలియనట్టు తెలుగు భాష అన్నట్టు మల విసర్జన, మూత్ర విసర్జన, వీటిని ఫోటో తీసుకొని పెద్ద ఫ్లెక్స్ వేసుకొని పెట్టుకుంటావా? వదిలేసిన భ్రష్టమైన వాటిని మరలా తిరిగి చూస్తున్నావంటే నీ బ్రతుకు ఇంకా మారు మనసు పొందని జీవితానికి దేవుడిచ్చే ఒకే ఒక మాట, ఇప్పటికైనా పర్వాలేదు, ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు మంచి తరుణం. వదిలేసిన పాపాన్ని. ఒకరి గురించి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మందిరానికి వస్తున్నాడు సార్, ఇతను హిందూ. అవునాయ వస్తాడు. వాడు తిరగని ఇల్లు లేదు సార్, వాడు అసలు ఆ ఊర్లో ఉండటమే, వాడు పిచ్చి కుక్క సార్. ఏంటంట? ఎంత మంచి సాక్ష్యం అండి. వాడు పిచ్చి కుక్క సార్. పిచ్చి కుక్క అన్నానికి వెళ్తుంది, కానీ ఈ కుక్క మనుషుల కోసం వెళ్తుంది. వావి వరస లేని బ్రతుకుతున్న వీడు కూడా మందిరానికి వస్తున్నా. నేను అన్న మారు మనసు పొంది, లేదు సార్ నిన్నగాక మొన్న వాడు పలానా దగ్గర ఉన్నాడు సార్ అని సాక్ష్యం. అన్యులు సాక్ష్యం చెప్తున్నారండి. అన్యులే సాక్ష్యం చెప్తే మనుషులు దేవదూతల కాపలా లేరంటవా? ఆయన అంటాడు, ప్లారా నిన్ను గమనించేవాడు ఒకడున్నాడట, నిన్ను పట్టించుకున్నవాడు ఒకడున్నాడట. బైబిల్ గ్రంథం సాక్ష్యం చెప్తున్నది. లేయా దేవుని బిళ్ళారు తృణీకరించబడుట, లేయ అవమానించబడుట దేవుడు చూసి ఆమె గర్భమును తెరిచెను అనుంది. ఆదికాండం 33వ అధ్యాయంలో
అవమానమును నిందను సహించిన దేవుడు. 29వ అధ్యాయం ఆదికాండములో లియాని గురించి ఉంటే రాహేలు గురించి కూడా తర్వాత అధ్యాయంలో 30వ అధ్యాయంలో. ఈరోజు నిన్ను గమనించే దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు ఒకడున్నాడు. ఈరోజు లోతు భార్య విషయం ఆ రీతిగా ఉంది పిల్లారా. 4వది, దేవుడి చెప్పిన మాట కన్నా దుష్టమైన పట్టణమే ఆమె మనస్సులో కేంద్రీకృతం చేసుకున్నది కదండి. ఈరోజు చెప్తాడు పిల్లారా, సో మై ఫ్యామిలీ ఈజ్ ఎ క్రైస్ట్ సెంటర్ ఫ్యామిలీ అంటాడు పిల్లారా. అంటే మా ఇంటిలో యేసు కేంద్రంగా ఉన్నాడండి, క్రీస్తు కేంద్రంగా ఉన్నాడంట. క్రీస్తు కేంద్రంగా ఉంటే సుధోమ వైపు ఎందుకు చూస్తున్నావు? విడిచి వచ్చిన వాటి కొరకు ఎందుకు చూస్తున్నావు? ఇంకా చూస్తున్నావంటే నీకు ఇంకా ఈ హృదయంలో సింహాసనం ఎవరికి లేదు? మనోళ్ళు ఎప్పుడో పాదవాడు, హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా కానీ మన ధ్యానం అంతా సుధోమం వైపే, మన ధ్యానమంతా లోకం వైపే, మన ధ్యానమంతా అయ్యా మా ఆయన కొంచెం బలహీనుడైపోయినాడు, కొంచెం బలవంతుడు ఎవరైనా దొరికితే బాగుండు. ఇంత విచ్చలవిడిగా పాపం చేయడానికి సిగ్గులేని జీవితం జీవిస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు. ఈరోజు మనస్సు మార్చుకున్న వారమై దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకుని, బ్రదర్ ఇది మాది కాదు బ్రదర్, మేము సర్టిఫైడ్ క్రిస్టియన్స్ అంటావా? దేవునికి స్తోత్రం. అలాగే ఉండండి, అలాగే దీవించండి. సర్టిఫైడ్ అన్న దగ్గర ఆ సర్టిఫికెట్ ప్రభువే ఇస్తే దేవునికి స్తోత్రం. నీకు నీవు ఇచ్చుకుంటే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ఒక భర్తనికి వచ్చి సర్టిఫై చేస్తుంది భార్య, మా ఆయన బంగారం, మా ఆయన లడ్డు, మా ఆయన చెప్పండి ది గ్రేట్, మా ఆయన రాజు అంటది. ఎందుకంటే అలా పొగడకపోతే రేపు ఆమెకి ఆనవాళ్ళు ఉండవు. ఆయన అంటాడు, మావిడ మహారాణి, మావిడి లేకపోతే నేను లేను, మీ బాగే మా బాగు, నువ్వు ఉంటే కదా నేను ఉంటానంటారు. కారణం ఏంటంటే అలా అనకపోతే ఈయనకి రేపు కొంచెం ఉప్పులో పప్పు తగ్గుతుంది, అంటే ఉప్పే ఉంటుంది. కారణం ఏంటో తెలీదు. కారణం ఏంటంటే అంతే నేను చేసేది అంటది, అయిపోయింది ఫినిష్. ఈయన ఒకవేళ పక్కకు పోయి తిందాం అనుకో డబ్బులు ఉండవు కదా డబ్బులన్నీ ఇంట్లో పెట్టేశాడు కదా. అందుకనే పప్పులో ఉప్పు తగ్గితే పర్వాలేదు, ఉప్పు వేసుకోవచ్చు, లేదు చప్పిడి కానీ తినేయచ్చు. కానీ ఉప్పులో పప్పు తగ్గుతుంది కాబట్టి కొంచెం డేంజర్ కదండి. కాబట్టి మన జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఒకరి కొరకు ఒకరు చెప్పడం కాదు, మనల గురించి ఎవరు చెప్పాలి? సాక్ష్యమో దేవుడే చెప్పాలి. 5వ మాట, వెనుకకు చూచుట వలన గొప్ప ప్రతిఫలం ఏమొచ్చింది ఆమెకి? ఉప్పు స్తంభం అయిపోయింది, పోతిపోయిందిలే ఏమైతే అన్నావా? అందుకొరకే యేసయ్య త్యాగం చేయలేదండి, నశించిన దానిని వెదకి. ఈరోజు ఉదయకాల సమయంలో యేసు ఎందుకు వచ్చాడు? చాలా విస్తారమైన ప్రసంగం చేశాను, టకటక చెప్పా. 7 సందర్భాలు విత్ రెఫరెన్సెస్ త్వరగా కదండి. 5-6 దాకా స్తోత్రం చెప్పి 5-6 పైన దేవుని బిళ్ళ 30 లోపల, అంటే టోటల్గా 23 నిమిషాల్లో 7 ప్రసంగాలు చేశా. అది నేను సంవత్సరం అంతా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. కానీ అంత తొందరగా ఎందుకు చెప్పానంటే ఇంకా ముందున్న వారికి క్లూ మాత్రం ఇవ్వడాలి కనుక విత్ రెఫరెన్స్తో చెప్పాను ప్లాన్. కాబట్టి ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, మరి లోతు భార్య గురించి మనకెందుకండి అన్నాడు ఒక ఆయన, కానీ మనల గురించి చెప్తాడు చూడండి. ఇశ్రాయేలు గురించి ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక హోషియా గ్రంథంలోకి రండి, అక్కడ ఒక ఆయన కనబడతాడు, ఎఫ్రాయిమో అంటాడు. ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ దేవుని బిళ్ళారా ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దాం ఒకసారి. చూడండి, హోషియా గ్రంథం 11వ అధ్యాయము 7వ మాట చూద్దాం. మాట అందట నన్ను విసర్జించవలనని, ఇదన్నమాట వాళ్ళ తీర్మానం. ఎందుకంటే లోకాన్ని విసర్జించము, లోకముల గురించి ఎప్పుడు చూడు మందిరానికి వెళితే మా గురించే మాట్లాడతాడు దేవుడు. కాబట్టి వీలైతే అక్కడికి పోవడం ఎందుకో, తిట్టించుకోవడం ఎందుకో కదా, ఆయన దగ్గర కొట్టించుకోవడం ఎందుకో, మొత్తించుకోవడం ఎందుకో అనుకని ఎవరిని వదిలేస్తారట? దేవుణ్ణి వదిలేస్తారు, మంచిని వదిలేస్తారు. ఎందుకంటే పోయింది లోకంలో ఎన్ని రోజులు ఉంటాం? 3-4 కదా. అసలు జీవితం ఉంది, అసలు 3-4 ముచ్చట కాసి ఈ లోకంలో తాపత్రయపడి దేవుని వదిలేస్తే యుగయుగములు మారని రాజ్యం ఒకటి ఉన్నది. ఆ రాజ్యము నిత్య దేవునితో తండ్రితో ఉండే రాజ్యం. చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడో. ఏంటంటే అండి, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకుని, అంటే ఈ తీర్మానం అంటే ఒక సమావేశం చేసుకున్నారు. అబ్బాబ్బా కుదరదండి, కావాలంటే ఈ పాస్టర్ను మందిరాన్ని కూడా వదిలేద్దాం. కారణం ఏంటంటే మందిరానికి కొదువు లేదు, పాస్టర్లకే కొదువు లేదు. ఒక ఆయన ఎప్పుడు ఒక దేవుని మీద చిన్నతనంలో ఉన్నప్పుడు అన్న అంటే ప్లారా కదండి,
భాగం. ప్రతి పల్లెటూరికి దేవుని బిడ్డ ఖచ్చితంగా ఒక ఆయన అంటాడు ప్లేరా, ప్రతి బావికి ఒక మోటారు, ప్రతి ఊరికి ఒక నాటాడు ఉంటాడు. నాటారు అంటే మాంత్రికుడు. ఎందుకంటే వాడు డబ్బులు సంపాదించుకోవాలి కదా. కాలు నొప్పి వచ్చిన వాడు ఏదో మంత్రం వేస్తాడు, లేకపోతే ఏదో తైలం అంట పోస్తాడు, ఉత్త చెత్త అంతా పూసేస్తాడు. కాబట్టి బావిలో నీళ్లు బయటికి రావాలంటే నీళ్లు ఏ రీతిగా అవసరమో నీళ్ళకి ప్రతి బావికి ఒక మోటారు, ప్రతి ఊరికి ఒక నాటారు. బాగుండదా ఫ్రాస? ప్రతి వీధికి 5 మంది సంఘాలు, సంఘ కాపులు ఉన్నారు. ఇక్కడ కానీ కుదరకపోతే బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా, తమ కొరకై మంచి బోధ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన బోధ చేసేటువంటి బోధకుల్ని వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారంట. కుదరదో, వాళ్ళైతేనే మేలు. వీళ్ళు వచ్చారంటే ఊరికే మాట్లాడతారు మాతో, మేము చేసినవన్నీ మా బట్టలు మాకు తెలియదు ఆ సంగత. మీకు తెలుస్తుంటే ఇంతకాలం ఎందుకు బాగుపడలేదు మీ జీవితాలు? మీకు తెలుస్తుంటే ఎందుకు ఇంతకాలం మీ జీవితాలు, కుటుంబాల్లో ఇన్ని పరిస్థితులు ఉన్నాయి? తెలిసి కూడా చేసిన వాటిని తప్పించుట కొరకే మార్గమును చూపించే ఒకే ఒక్క కర్మాగారం దేవుని మందిరావరణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నేను మాట్లాడుతప్లారా, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము, ఒకరి పేరు లేదు అక్కడ, జనులంట అందరూ కలిసి సమావేశం చేసుకొని కుదరదు ఇక్కడ అసలు ఈ పాస్టర్ని అంతు చేల్చాలా, మనం కానీ రాకపోతే మందిరానికి అసలు ఈయన ఏం చేస్తాడో, ఎవడొస్తాడో చూద్దాం, నా వాళ్ళందరినీ నేను లాక్కొని వెళ్ళిపోతా. రహస్యం ఏంటంటే, దేవునికి దూరం అయితే దేవుని బిళ్ళ కదండి, ఆడెవడో అలిగాడంట. దేని మీద? ఏటి మీద అలిగాడట, ఏదో చేయలేక కదండి. వాడికే నష్టం. దేవుని మందిరానికి వాక్య సత్య సంబంధమైన ప్రకటన జరిగే స్థలంలో ఒకవేళగానే వాడు దేవుని బిళ్ళ సపరేట్ అయి 6 లక్షల కాల్బలం కలిగిన 6 లక్షల దేవుని అరణ్యంలో సాగిపోయిన దేవుని సంఘానికి విరుద్ధంగా కొంతమంది కమిటీ వేసుకొని 250 మంది దేవుని బిళ్ళ చిన్న సమావేశం పెట్టుకొని ఒక మందిరాన్ని అంటే ఒక ప్రత్యేకంగా కూడుకున్న ఎక్కడి నుంచి 6 లక్షల మంది సంఘంలోంచి 250 మంది విడిగా వెళ్ళిపోయినారు. వాడు విడిపోయి వాళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. యెహోవా నిన్ను ఆరాధిస్తాం ప్రభు అంటున్నాడు. కానీ ఉన్నట్టు నేర ఆ దేవుని బిళ్ళారా భూమి అంటే నోరు తెరుచుకొని దబక్కని మింగేసిందంట. ఎంతమందిని? వాళ్ళు అన్నారట, ఒరే సపరేట్గా బాకండ్రా. ఎప్పుడు సపరేట్ అయిన మనసు వచ్చిందో అప్పుడే మీ జీవితాలు నాశనం అయిపోతాయిరా. తలంపులకు వచ్చినప్పుడు మీరు పాడైపోతున్నారా? మీ ముఖాల్లో వికారం వచ్చేస్తుందిరా. ఎందుకంటే సపరేషన్ జరిగినటువంటి భార్య భర్తల ముఖాలను సంతోషం ఉండదని. ఎప్పటి వరకు సంతోషం అంటే వీళ్ళు ఇష్టం వచ్చిన పాపం చేసేటప్పుడు, ఆవిడికి ఇష్టం వచ్చిన పాపం చేసేటప్పుడు వాళ్ళ ముఖాల్లో ఉంటే అప్పటికప్పటికే రెప్పపాటన అల్పకాల పాప భోగం. సర్వ సుఖం ఉండాలంటే కష్టమో నష్టమో సహించి ఓర్చుకొని దేవుడు చతపరిచిన భార్య భర్తలు పిల్లలు కలిసి ఏకంగా దేవుని మందిరములో గడిపినప్పుడు మాత్రమే ఆనందంలో పరిపూర్ణ ఆనందం లేదనుకుంటున్నారు. కానీ అసలైన ఆనందము కష్టాల్లో దేవునితో నడిచినప్పుడే, విడిపోవలసిన సమయంలో కూడా జతగా ఉన్నప్పుడే, కష్టాల్లో కూడా దేవుని కొరకు సాగినప్పుడే కష్టములలోని పరిపక్వత, నీ విశ్వాస యొక్క పరిపూర్ణత వస్తుందని సత్యాన్ని గ్రహించమని మనవి చేయొచ్చును. చూడండి, ఆయన ఏం మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతిని తట్టు చూడవలను. చూశారని, మహోన్నత తట్టు మీరు తిరగండ్రా బాబు అని చెప్పి ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును ప్రయత్నం చేయట్లేదటండి. ఎందుకంటే దేవుని బిళ్ళారా, ఆయన ఉద్దేశం కలిగిన వాస్తవికంగా నాశనానికి, కష్టానికి, శ్రమకి, దేవుని బిళ్ళారా మరణానికి, నిత్య నరకానికి మనం పాత్రులమై ఉంటే దేవుడు అంటాడు 8వ వచనంలో, ఎఫ్రాయిమో నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదునో, ఇశ్రాయేలు నేను నిన్ను విసర్జింపను, అద్మాను వలె నిన్ను విడిచిపెట్టునట్టు నిన్ను నేనెట్లు విడిచిపెట్టను. చూసారండి, ఆయన అంటాడు, శిరోయీమును చేసినట్లు నిన్ను చేయను, నా మనస్సు మారినది. ఎందుకంటే ఏ దుర్మార్గుడు నశించటము నాకు ఇష్టము లేదట. అందుకని బైబిల్ చెబుతున్నది. మరి లోతు గురించి ఎందుకండి మనకన్నాడు ఆయన. లోతు పాఠము దేవుడే చెప్తే అది మనకెందుకంటూ అనుకుంటే మన జీవితంలో ఇంకా పరిపక్వతలేక పరిపూర్ణతలేక రావాలి అని అంటే దేవుని వాక్యం చెబుతున్నది, మీరు మనస్సును తిప్పుకొని ఆయన వైపుకు తిరగండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు
గురి యొద్దకి పరిగెత్తాలి. ఎలాట? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తాలి. పరిగెత్తేటువంటి కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు పిల్లారా, రెఫరెన్స్లు మాత్రమే చెప్తాను. 78 కీర్తన 56, 57 వరకు. వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. ఏం చేశారంటండి? వారు వెనుకకు తిరిగి చేసిన మేలు మరిచిన వారే ద్రోహులు. మీ కొరకు, మీ రక్షణ విముక్తి కొరకు నా ఏకైక కుమారుని బలిగా దానంగిచ్చేసుకుంటే, ఈ సత్యాన్ని తెలుసుకొని ఆరాధిస్తూ కూడా నువ్వు ఇంకా లోకములో పాపములు విడిచిపెట్టకుండా పాత వాటిని వెనకొంజ దేవుని బిళ్ళరా వెనుకున్న వాటినే నీవు ఆలోచిస్తూ నీ వెనకకు తిరిగితే నీ బ్రతుకులు దేవుడు అంటాడు వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. ఇర్మియా గ్రంథం 46:21 అంటాడు, వారి కదా వెనుక తట్టు తిరిగిరి. వారంటే మాట వినని వారు, లోబడని వారు. 119 కీర్తన 37 అంటాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు తిరిగిన వాడు నాకు పాత్రుడు అన్నాడా? కాడు అన్నాడా? అందుకే అంటాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగరపరచు. మీకు తెలియదేమో పిల్లారా, నాగలి దున్నేటువంటి విధానం మీకు బాగా తెలుసు. కాడి ఒకటి ఉంటుంది, నాగలి ఉంటుంది. నాగలి దున్నేదానికి ఇలా వెనకాల సంబంధించిన దేవుని పిల్లలు పొలుగు ఉంటుంది. పిల్లలు బాగా వినండి, దాన్ని అలుగు అంటారు. అలుగు అలా ఉంటుంది. దాన్ని పట్టుకునే దానికి ఒక పీడి ఉంటారు, ఇలా పట్టుకుంటాడు. ఎడ్లకి రెంటికి పగ్గాలు బిగించి అలా నడిపిస్తూ ఉంటాడు. ఈ నాగలి ఎక్కడ పోతుంటుంది అంటే అటుపక్క ఎడ్లకి ఇటుపక్క ఎడ్లకి రెంటికి కాళ్ళకి వెనకాల కాళ్ళ దగ్గరనే పోతుంటుంది. ఈ నడిచే నాగలి పట్టుకున్న వ్యక్తి ఒక్క అడుగు కాదు, ఒక్క నిమిషం వెనక్కి చూస్తే ఎడ్ల యొక్క వెనకాల కాళ్ళల్లోకి నాగలి వెళ్ళిపోతాయి. ఆ నాగలి కానీ వెనకాల ఎడ్లకు కానీ ఒకవేళ దిగబడితే ఖచ్చితంగా అవి రేపటి నుంచి కాదు మరొక నిమిషం నుంచి పని చేయలేవు, నడవలేవు. అది పని చేయకపోతే వీడికి బ్రతుకు లేదు. వెనక్కి చూశాడా, ఎడ్లకు నీ వల్లనే అంటే నడిపించేటువంటి ఆ యొక్క యజమాని యొక్క వల్లనే ఎడ్లకు నాగలి దిగబడిపోతుంది. లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి ఎడ్ల యొక్క కాళ్ళను జాగ్రత్తగా చూడాలి. సాళ్ళు తప్పకుండా నేల నెరి విడవాలి కాబట్టి సాళ్ళు తప్పకుండా దున్నుకుంటూ వెళ్ళాలి. దానికి నీకు ఎలా తెలుసు అంటే మీరు అనుకున్నట్టు డైరెక్ట్ నేను ఇంజనీర్నో పాస్టర్ను కాదు ప్లాన్. నేను డైరెక్ట్గా మొదట దేవుని బిళ్ళారా వ్యవసాయదారుని అంటే కూలి పని చేసుకునే సేద్దిగాని యొక్క కుమారుని నేను. మా తల్లిదండ్రులకు అక్షరాభ్యాసం లేదు, కానీ మమ్మల్ని చదివించుకోవడానికి వారు పడిన ప్రయాసం మా కళ్ళ ముందే కనబడుతోంది. వారు చేసిన శ్రమ మా కళ్ళ ముందే ఉన్నది. మా దేవుడు మా తల్లిదండ్రుల యొక్క మంచి అనేదాన్ని పక్కన పెడితే ఆయన మమ్మల్ని ప్రేమించి రక్షించుకున్నాడు గనక వీటన్నిటిని దాటుకొని ఈరోజు మీ మధ్యలోకి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఆత్మదేవుడు తన ఉద్దేశం ఉన్నది కనుకనే ఇంత పండితులు, ఇంత బాగా చదువుకున్నటువంటి దేవుని పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్స్ చేసినటువంటి మీ అందరి మధ్యలో ఇంత చక్కటి మాటలు దేవుని గురించి మాట్లాడుకోవడానికి దేవుడు నాకు ఒక సదవకాశం ఇచ్చాడు. అందుకే చెబుతున్న ప్లారా, నాగటి మీద చేయి వేసి వెనకకు తిరిగిన వాడు నాకు పాత్రుడు కాడు. స్వార్థ ప్రకటించాలని నడుము కట్టుకొని స్వార్థలు శ్రమలున్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, అవమానాలు ఉన్నాయని, సొంత సహోదరుల మధ్యలో దేవుని బిళ్ళరా మరి పగవారుగా ఉన్నారని వారి విషయమై నువ్వు వెనకంచి వేస్తే నీ పరిశుద్ధతను కాపాడుకుంటా ఏమైతే ఏమిలే పర్వాలేదని లోకం వైపు కానీ చూస్తే నీకంటే దౌర్భాగ్యులు ఎవరుండరేమో. దయచేసి ఒక దైవ సేవకుడిగా మీ సహోదరుడిగా నేను బ్రతిమలాడుతున్నా, వెనకంచి వేయొద్దు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరిగిన వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు ప్లేరా. అందుకని అంటాడు హెబ్రీకి రాసిన 10వ అధ్యాయంలో అంటాడు 38లో, వెనుక తీసిన ఎడల వాని యందు నాకు సంతోషం ఉండదట. ఎవడైనాను నడుము కట్టుకొని వెనకగా తీస్తే వాని యందు నాకు సంతోషము ఉండదట. ఈరోజు వెనకంజి వేస్తే ఎక్కడ సువార్తకి దేవుని బిళ్ళరా అడిగిన కార్యాన్ని, దేవుడు అప్పగించిన పనిని, దేవుడు అప్పగించిన తన సంఘ విషయంలో దేవుడు నన్ను ఎక్కడిగితే ఎక్కడ నేను చేతులు కట్టుకోవస్తుందనే ఉద్దేశంతోనే వాక్యాన్ని క్షుణ్ణంగా వివరంగా మీకు అర్థమయ్యాలనే ఉద్దేశంతో వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా, నా ఇంటి వారి దగ్గర ప్రార్థన చేసుకొని వస్తాను నేను. ఎందుకంటే ఈ సత్యం అందరికి అర్థం కావాలి, నాకు అర్థం కావాలి,
అందరికీ అర్థం కావాలి. అందుకే చెప్తున్న ప్లేరా, ఆయన మాట్లాడుతున్న ఒకే ఒక మాట, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని నేను తలంచుకొనట లేదు. అయితే ఒకటి ఉందట, ఏంటంట? ఒకటి చేయుచున్నాను, వెనుకొన్నవి మరచేట, ముందున్న వాటి కొరకు వేగిరపడుచో క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగో బహుమానమును పొందవలనని. ఎక్కడికి వెళ్తున్నా అండి? గురి ఎద్దుకి వెళుతున్నాడా? గురి తప్పి తిరుగుతున్నాడా? చూశారండి, గురి తప్పు తిరుగుతున్న చొక్కల్లాగా మీ బ్రతుకులు నాశనం చేసుకోవద్దు. మీరు ప్రకాశించి వెలుగై ఉంటున్నారు. నేను లోకమునికి వెలుగు, నన్ను వెంబడించేవారు వెలుగులో నడుస్తాడో ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు నుంచి ప్రచురము చేయ నిమిత్తమై రాజులని యాదిక సమూహంగా ఉంటారని లేఖనము సవివరంగా మాట్లాడుతుంది ప్లారా. కాబట్టి వెనుకు తీసిన ఎడల వాని యందు నాకు సంతోషము ఉండదు. హెబ్రీ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు 10:38 అంటాడు ప్లారా. మరి కీర్తన 121 కీర్తనలో 1-2 చరణాలు, 123 కీర్తన 1-2 చరణాల్లో దేవుని తట్టు మాత్రమే చూడాలి, ఎవరి తట్టు చూడకూడదు. సేవకుల వైపు చూడొద్దండి. సేవకుల్లో కూడా ఏదో ఒక మైనస్ కనబడుతుంది. నువ్వు ఇష్టపడినటువంటి లక్షణాలు ఆయనలో ఉండకపోవచ్చు. సేవకుని కుటుంబం వైపు కూడా చూడదు. అలాగని చెప్పి నా వైపు, నా కుటుంబం వైపు చూడొద్దు, మాలో లోపాలు ఉన్నాయి అని అయితే నేను చెప్పటం లేదు. లోపాలు కనిపెట్టేవాడు దేవుడి గనక నిన్ను నన్ను సరిచేయగలిగిన ఒకే ఒక్కడు, నాకు కానీ నీకు కానీ ఒకే ఒక గురి. ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే మనం చూడాలి. నేను ముగించబోతున్నాను. ఇప్పటి వరకు నేను మొదటి మాటే చెప్పాను. మొదటి మాట ఏంటంటే, దేవుని బిడ్డారా, వెనుక తట్టు చూసిన లోతు భార్యను జ్ఞాపకము చేసుకుంటాం. మన సంగతి ఏంటో నేను చెప్పాను. రెండో విషయాన్ని పరిచయం చేసి నేను క్లోజ్ చేస్తాను. ఇవి కూడా రెఫరెన్స్లు మాత్రమే కళ్ళ ముందు పెడతాను, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. రెండవది, వెనుకున్నవి మరచి గురి వద్దకే వెళ్ళాలి. ఏం చేయకూడదు? మొదట వెనుక తట్టు చూడం. ఎవరి వలి? లోతు భార్య వలి. బాగా ఆలోచించండి. రెండవది ఏమిటంటే, దేవుని బిడ్డారా, వెనుకున్నవి మరచి ఏం చేయాలట? గురి యొద్దకే, వెనక్కి చూడొద్దు. రెండవది, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరిపడుచు గురి యొద్దకి ఏం చేయాలా? ఆయన తీసుకుపోతాళ్ళే. ఒక ఆయన నీ చేతితో నన్ను పట్టుకో కాదు, నువ్వే పరిగెత్తాలి. మనోళ్ళు బాటలు బలి రాస్తారు కదా, మంచి పాట, ఆరాధన. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపా. ఓకే, నన్ను నడుపు శిల్పి చేతిలో. కానీ ఆయనకి ఇవ్వటం లేదు కదా, నువ్వా చేయాల్సిందని చేస్తా. ఒక ఆయన ఎవరు చెప్పాడు, ఒక్క కులాన్ని పేరు పెట్టి మట్టగుడిచి అంటారు దాన్ని, మట్టగుడి. దాని ముందు ఏదో పేరు పెట్టేసుకొని మీరు మట్టగుడిచినంటే ఒకడంటే బాగుపడాలా, అది బురదలోనే ఉంటుంది, ఇది పనికి మాలింది అనుకొని గట్టిగా పట్టుకొని మంచి నీళ్ళలో వేద్దాం అనుకొని చెరువులో బాగా ఉంటుంది అనుకొని గట్టిగా పట్టుకున్నంట, చిక్కిందని మళ్ళీ తప్పకన బురదలో పడిపోయిందంట కదా. దాని పేరే మీ పేరు పెట్టేసుకోవచ్చు కదా, ఈ కులం పేరు పెట్టుకోవచ్చు, మట్ట గుడిసె అంట. దాని పేరు ఏంటంట? మట్ట కదా, గుడిసే కదండి. ఇంకో పేరు ఏదో పెట్టచ్చు దానికి. అది మళ్ళీ బురదలోకి పడిపోయిందంట. నా జీవితాల్లో ఉండకూడదు పిల్లారు. అందుకని అంటాడు ఫిలిప్పీ 3:13-14లో, క్రీస్తు అనుసరించే జీవితమును మనము కలిగి ఉండాలి. ఎలా అంట? పరుగు పందెములో ఉన్నాం. దీని విషయం జ్ఞాపకం చేసుకోవాలి. పరుగు పందెములో ఉన్నాము, పరుగు పందెంలో ఉన్నాం. ఎప్పుడైనా మీకు గుచ్చుకోవచ్చు. ఈ పరుగు పందెంలో పాల్గొన్నవారు లోక సంబంధం ఏంటో, నాట్ విన్నింగ్ బట్ టేకింగ్ పార్ట్ అంటాడు. అంటే పాల్గొనడమే ప్రధానం రా, గెలవడం కాదు ప్రధానం అన్నాడు. ఇది లోక సంబంధమైన నానుడి. కానీ బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే, పాల్గొనటం కాదు ప్రధానము, గెలవాలి. గెలిచి అనుభవం లేక రావాలి. నేను ఖచ్చితంగా గెలవాలి. ఆయన అంటే టాప్ 10 కాదు, టాప్ 1లో నేను ఉండాలి. ప్రతి ఒక్కడు ఇదే భావము కలిగి, ఇదే ఉద్దేశం కలిగి పరిగెత్తాలి కదని. థర్డ్ ప్రైజ్ అని వస్తుందిలే కాదు, ఫస్ట్ ప్రైజ్ నాదే. ఫస్ట్ ప్రైజ్ నాకు కాక ఇంకెవరికి వస్తుంది? అన్నిటిని త్యజిస్తా, ఏదైనా పర్వాలేదు, దాని కొరకు నేను ప్రాణం పెట్టడం కన్నా ఐఎమ్ రెడీ. అందుకే అన్నాడు, పరుగును తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొట్టుని నా కొరకు కిరీటము, నా కొరకే కాదట. యేసు కూడా చెప్పేట్లారా, నేను నా తండ్రి సింహాసనం అది కూర్చుని ఉన్నాను, ఎందుకంటే నేను జయించాను గనక. జయించిన వానికి బహుమానము.
చాలా మంది అనుకుంటాం నాకు కూడా బహుమానము కనీసం కన్సోలేషన్ ప్రైజ్ అన్న అవుతుంది. ఏంటి ఏం ప్రైజ్ అంట? ఈ కొంచెమైనా ఆలోచన లేదా, జీలు లేదా, చీము రక్తం లేదా? కన్సోలేషన్ ప్రైజ్ అన్న వస్తుంది. ఊరికి పాల్గొంటాం, ఊరికి పాల్గొనడానికి ఊగేదానికి వద్దు, ఊరేగేదానికి వద్దు. ఏం చేయాలంట? ఫస్ట్ ప్రైజ్ నాదే. ఈ మధ్యకాలంలో మీకు నిర్గమకాండం ఎగ్జామ్స్ బాగా జరిగిన తర్వాత చాలా రోజులు మేము ఏం చేయలేకపోయినా ప్రైజులు మొన్న ఇస్తామంటే ఒక సిస్టర్ వచ్చి, ఎవరి సిస్టర్ని ఎంక్వైరీ చేయకుండా వచ్చి అంటుందంట, నాకు రాలా ప్రైజా, నీకు అట్ట వస్తుంది, నువ్వు అన్ని ఫస్ట్ మార్కు ఫస్ట్ ప్రైజు, సెకండ్ మార్కులు రాలేదు కదా, థర్డ్ మార్కు లేదు, ఇన్ని కష్టాలు బట్టి రాసేది తెలుసా, అక్కడ ఇక్కడ వాళ్ళందరూ సై తిట్టించుకొని చూసి రాస్తే నాకు ప్రైజ్ ఎలా రాలేదంట? ఆడకపోతే వాళ్ళు తిట్టి, ఈడకపోతే వాళ్ళు తిట్టి ఇవన్నీ కాకుండా ఉన్నట్టుండి ఎగ్జామ్ రాస్తే నాకు అసలు ప్రైజ్ కూడా వాళ్ళ అర్థమేం చేస్తా. మన క్రైస్తవం ఇలాగే ఉంది. ఆడకపోతాం, ఆడొస్తాం, ఎక్కడికి పోయినా కానీ ఒత్త అలుపు తప్ప ప్రైజులేమి, విజయం కూడా రావట్లే. ఎంత తిరిగినా దమ్మిడి పడ్డంలే, అంత దుమ్మే కదా. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నా చూడండి, కొరియొద్దుకే పరిగెత్తాలట. ఆయన అంటారు, క్రీస్తు అనుసరించే జీవితం మనం జీవిస్తే పరుగు పందెమో లాంటి దాంట్లో మనం ఉన్నాం. ఇలాంటి విషయంలో ఎలా పరిగెత్తాలో చెప్తున్నాం. నంబర్ వన్ రెండవ విషయం, నెంబర్ 1 హెబ్రీ 12:1-2 ప్రకారం ఎలా అంట? చిక్కులు పెట్టు పాపమును, కానీ మనోళ్ళు పాపమును సంకలో పెట్టుకొని వేకలాగా ఏమి విడిచిపెట్టాలి? ఏదైతే చిక్కులు పెడుతుందో పాపాన్ని విడిచిపెట్టి, మనం దాన్ని మాత్రం విడిచిపెట్టాం, అది మాత్రం సంకలోనే ఉంటుంది కదండి, అది మాత్రము సంకలో. ఒకసారి ఒక దైవ సేవకుడు పిల్లారా, సుధీర్ జాషు అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఏం చేస్తాడంటే, బాగా గమనించండి పిల్లారా, మరి ఒక మిషనరీ వేరే దేశం నుంచి వచ్చాడు. మిషనరీతో ఈయన కారులో ప్రయాణం చేస్తున్నాడు. బాగా గమనించండి, 2-3 ప్రయాణం అంటే 2-3 రోజులంట. వేసుకున్న సాక్స్ తీయలేదంట. బాగా గమనించండి పిల్లారా, వేసుకున్న సాక్స్ తీసిపెట్టలేదంట. ఆ తర్వాత మిషనరీ అన్నంట, ది వేర్ ఈజ్ బ్యాడ్ స్మెల్ అన్నట్ట. బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అర్థమైపోయింది ఆయనకి. సాక్స్ అని ఏమైపోయినాయి, నీళ్లు తగిలి 3 రోజులు చేసుకున్న సాక్స్ కాబట్టి ఇంటి దగ్గరికి బాగాలేదట, సాక్స్ మార్చుకోవడానికి వీలు పడలేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, సాక్స్ సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ సాక్స్ తీసేసాడట. సాక్స్ తీసేసి సాక్స్ ఏం చేయాలి? బయటికి పడేయాలి. బయటికి పడేయకుండా జోబులు పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? జోబులు పెట్టుకున్నాడంట. వీళ్ళారా కొంత దూరం ప్రయాణం అయిపోయి ఆయన అన్నాడంట, ఇప్పుడు కూడా అదే స్మెల్ వస్తుంది అన్నాడంట. ది వెరీ సాక్స్ అండ్ మై సాక్స్ ఇన్ మై ప్యాంట్ పాకెట్ అన్నంట. రుట్టవే, అదర్వైజ్ యూ గెట్ డౌన్ అన్నట. ఒకవేళ నువ్వు కానీ తీసి బయట కానీ పడేయకపోతే నువ్వైన కిందకి దిగేసి అన్నట్టు. నో సార్. అప్పుడు ఏం చేస్తా, సాక్స్ షూ కూడా ఎత్తి బయట పడేసి ఖాళీ చేతులతో ఖాళీ పాదాలతో వెళ్ళాంట. ఆయన కొంచెం దూరం వెళ్ళగానే కొత్త షూ కొత్త సాక్స్ తీసిచ్చాడు. దట్ ఈస్ ద గ్రేట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అది దేవుని ఔన్నత్యము. నీవు ఆయన కొరకు త్యాగం చేస్తే నీ కొత్తది ఇచ్చేస్తుంది అంతా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సుధీర్ జాషువాని వాడేసుకున్నా. వాస్తవిక సుధీర్ జాషువా కాదు, వేరే మిషనరీ సంగతి అది. కానీ రహస్యం ఏంటంటే, ఈరోజు నీ జీవితం మన జీవితం ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డలారా, చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాలని లేదు అక్కడ. ఏముంది అక్కడ? విడిచిపెట్టాలి. మనం దాన్ని వదలం. ఉన్నట్టుండి మర్చిపోయినా ఎప్పుడో మిడ్-నైట్లో గుర్తుకొచ్చు. అవును కదా, నిజమే కదా, అసలు వృద్ధాగా ఐలాస్ నేను చాలా పోయినాను బబ్బా అనిపిస్తుంది. పిల్లలు బాగా గమనించి, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇవన్నీ వినబడవు, తర్వాత కనబడవు కూడా. పాస్టర్ కనబడు, ఇవి వినబడవు. కాబట్టి వాళ్ళు ఆమేన్ అనగానే వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్తారు. ఆశీర్వాదం వచ్చేస్తుంది. రొట్టె ద్రాక్షరసం తినేసి స్తుతించు నిన్ను దేవా అంటే వెళ్ళిపోతారు కదా. ఏముంటుంది, వచ్చేటప్పుడు ఎట్లా ఉంటారు, పోయేటప్పుడు కూడా అట్లాగే వెళ్ళిపోదు. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి? చిక్కులు పెట్టి పాపమును విడిచి వేగిరమే వాటిని వదిలేయాలి, సాగిపోవాలి కదండి. అది హెబ్రీ 12:1-2.
ప్రియులారా బాగా గమనించి ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొరింథీ మొదటి 10:24, మత్తయి 5:12, కొరింథీ మొదటి పత్రిక 3:8 14, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35, ప్రకటన 22:12. ఎలా పరిగెత్తాలంటే బహుమానము పొందు విధంగా పరిగెత్తాలంటే. హల్లెలూయా. బహుమానము పొందే విధంగా. సమయం అతీతం అవుతుంది పిల్లారా. మూడో మాట ఏంటంటే తిమోతి మొదటి గ్రంథం 4 తిమోతి 2వ పత్రిక 4:5 విశ్వాస నిరీక్షణలతో కలిసిన ప్రయాణము సాగాలి. విశ్వాసం ఒక్కటి కుదరదు, అందులో నిరీక్షణ జతపరచబడాలి. ఈ విశ్వాసములు పోరాటములు వచ్చినప్పుడు నీ నిరీక్షణ నీ గమ్యాన్ని చేరుస్తుంది. విశ్వాసము జతపరిచి నిన్ను అనేకమైన అద్భుతాలు నీవే ఒక అద్భుతంగా మార్చి వేస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లాస్ట్ వన్ దేవుని పిల్లలు గమనించండి. ఆయన అంటాడు పిల్లరా బైబిల్ గ్రంథంలో ఎఫెసీ 1:4 ప్రకారం 4:13 ప్రకారం ఆయన అంటాడు, దేవుని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితిమో. దేవుని నిమిత్తము దేవుని చేత పట్టబడితిమో దానిని పొందుట కొరకు, అంటే పరిశుద్ధతను సంపూర్ణతను కలిగి క్రీస్తు పోలికలో సాగిపోవడానికే మనం పరిగెత్తాలి. ఒకైనా అంటాడు దాని కొరకే పరిగెత్తితే మరి నా ఇంటి సంగతి ఏంటి? దాని కొరకే పరిగెత్తితే నాకు తీరవలసిన రుణాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఏంటి? దాని కొరకే పరిగెత్తితే నా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, దాని సంగతి ఏంటి? దాని కొరకే పరిగెత్తితే మరి నాకు అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, నా తల్లిదండ్రులు చక్కబెట్టాలి, నా ఇంటిని చక్కబెట్టాలి, నాకు సంబంధించిన చాలా పరిస్థితులు ఉన్నాయి. నీకు తెలియని రహస్యం ఏంటంటే మొదట నువ్వు ఆయన పని చేసి ఆయన కొరకు నువ్వు పరిగెత్తితే జరగవలసినవన్నీ ఆయనే జరిగిస్తాడు. రోమా 8:28 తనను ప్రేమించిన వారికి అనగా తన సంకల్ప చొప్పున పిలువ ఉన్న వారికి మేలు కలుగు నిమిత్తమై సమస్తము అన్న దగ్గర రుణం లేదంటావా? సమస్తము అన్న దగ్గర అవునుందా లేదా చెప్పండమ్మా. అప్పులు లేవంటావా? ఆరోగ్యం లేదంటావా? ఇల్లు లేదంటావా? పిల్లలు లేదంటావా? పిల్లలకు పెళ్ళిళ్ళు లేవంటావా? పిల్లలు దీవెన లేదంటావా? ఆయన అంటాడు పిల్లలు కుమారుల యొక్క కుమారులు వృద్ధులకు కిరీటం అంటాడు. ఒక తరం కాదు, తరతరములు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది. మన మూలవాక్యం చదువుకొని ప్రార్థనలు ఎక్కదు. ఫిలిప్పు 3:13-14 ప్రకారం సహోదరులారా దేవుని బిడ్డలారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నానంట. ఏంటంట? ఒకటి చేయుచున్నాను, వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. ఎక్కడికి పరిగెత్తున్నంట? గురి తప్పొద్దు, గురి తప్పక సాగిపో. గురి తప్పని విజయ వీరుడిగా వీరురాలుగా దేవుడిని నిలబెట్టి నీకున్న ప్రతి మైనస్సులు, ప్రతి కన్నీరు, నీ కూతురు, నీ కొడుకుని, నీ భర్తని, నీ కుటుంబాన్ని గురించిన, నీ ఉద్యోగాన్ని గురించిన, నీ ప్రతి సమస్యకి హి ఈజ్ ది సొల్యూషన్. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు నిన్ను గొప్ప జనముగా మార్చడానికి సిద్ధంగా. అందరం ఒకసారి లేచి నిలబడుకున్నాం. దీన్ని ప్రభు పెట్ట మనం చేయు. సంఘమా, క్రీస్తు చేత పట్టబడిన నీవు వెనుక తట్టు తిరిగి చూడక నిష్ప్రయోజనమని విశ్వాసము నుండి వెనుకకు దేవుని బిడ్డలారా ఆయన అంటాడు, జారితే ఉగ్రతకు గురవుదు అని గుర్తెరిగి ఏకాగ్రతతో పౌలు వలె నీ తుది శ్వాస వరకు మంచి పోరాటం పోరాడుతూ విశ్వాసమును కాపాడుకుంటూ నిరీక్షణతో పరిగెత్తితే నీతి కిరీటము నీదే, నీతి కిరీటము నీదే. ఇది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపరిచిన దేవుని సన్నిధిని అనుభవిస్తూ సాగి వెళదాం. ప్రభు నీతో మాట్లాడుతున్నా. ప్రభు కొరికి బ్రతికి జీవించడానికి సిద్ధపడదాం. ఆయన సన్నిధి మన పక్షంగా ఉన్నది. ఆయన మనతో ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను, నీ ఉద్యోగం అవసరమే, నీ ఆస్తి అవసరమే, నీ పిల్లలు, నీ కుటుంబం అవసరమే. ఇక వీటన్నిటిని బట్టి నీవు ప్రభువులో ఉండటం అంతే అవసరం. అన్ని విషయాలు దేవుడి సహాయం చేయబోతున్నాడు. వాళ్ళు మాట్లాడి ఇష్టపడుతున్నా. నగటి మీద నా చేయి ఉన్నది, నా యేసు జాడలు నా ముందు ఉన్నవి. నిజమే పిల్లలు, పిలువబడినా నేను ఏం చేయాలట? వెనుకకు. ఈ ఆరాధన నీ బ్రతుకును శాసించబోతా ఉంది. ఈ ఆరాధన నేను ఆశీర్వాదకరంగా ఉంచబోతా ఉన్నది. ఆయన కొరకు సాగి వెళుదాం.
యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. నిజమే పిల్లలు, యేసు కొరకు బ్రతికే, యేసులో జీవించే జీవితం కొరకే సిద్ధపడదాం. దేవుడిని ఆశీర్వదించి నిలబెట్టుకొని సిద్ధంగా ఉంది. హృదయపూర్వకంగా స్తోత్రం చెల్లిద్దాం. కార్యారంభం కంటే కార్యాంతం, ఆరాధనలో ఆరంభం కంటే ముగింపు తీర్మానమే ప్రధానమైనది. నువ్వు తీర్మానం తీసుకొని కొరకు నేను సేవకుల ద్వారా ప్రార్థన, నేను కూడా ప్రార్థన చేయబోతున్నా. యేసు కొరకే బ్రతికెదను, యేసులోని జీవించెదను, యేసు కొరకే బ్రతికెదను, యేసులోని జీవించెదను. వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. కారణం యేసే నా గజము, నేనాయన వశము. Yes, I not belong to me. I belong to our Almighty God. Glory. నేనాయన వశము, యేసు కొరకే బ్రతికెదను. Take a decision. యేసులోనే జీవించెదను, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. స్తోత్రం, స్తుతి స్తుతి, హల్లెలూయా. స్తోత్రం. పగటి మీద నా చేయి ఉన్నది, నా యేసు జాడలు నా ముందు ఉన్నవి. పగటి మీద నా చేయి ఉన్నది, నా యేసు జాడలు నా ముందు ఉన్నవి. పిలువబడిన నేను, పిలువబడిన నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా గజము, నేనాయన వశము, యేసే నా గజము. స్తోత్రం. అవునయ్యా, స్తోత్రం. వశము, యేసు కొరకే బ్రతికెదను, యేసులోని జీవించెదను. స్తోత్రం. పూర్ణ బలముతో ఆరాధిస్తాం. ఇప్పటి వరకు ప్రతికూలతలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నా దేవుని సమాధానపు సన్నిధి అభిషేకం నీతో ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీవు నీ తల్లిదండ్రులను, నిన్ను నీ భార్యను, నిన్ను నీ భర్త విషయంలో పూర్ణ రక్షణ ఇచ్చి నిలబెట్టగలిగిన దేవుడు.
నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. పంపబడిన నేను, పంపబడిన నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా వరము, నేనాయన బూరలో. యేసే నా వరి శబల యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. స్తోత్రం. నీ తీర్మానము గురి యొద్దకు బహుమానం పొందినట్లుగా సిద్ధపరిచి దీవించుటకు సిద్ధంగా ఉండగా నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం, స్తోత్రమయ్యా. ఈ బాబా బాబా పూర్ణ బలముతో పరిస్థితులు మరిచిపోయి శక్తికి మించి ఆరాధన చేద్దాం. దేవుని సమాధానము నిన్ను ఆవరించి నీ కన్నీరు తుడిచి విజయకరమైన జెండా నీ పక్షంగా నీ ఎగరవేటికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసయాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో ప్రియము. విశ్వాసయాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో. ఎందుకో చూడను, యేసే నా కర్తని, నేనాయన వార్తని. యేసే నా కర్తని, నేనాయన వార్తని. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. వెనుకకే చూడను, నిన్ను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నిన్ను వెనుకకే చూడను. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసే నా వరము, నేనాయన బూరను. యేసే నా వరము, నేనాయన బూరను. యేసే నా కట్టని, నేనాయన వార్తని. యేసే బాబా బాబా శబల బలది, నేనాయన వార్తని. యేసే నా కట్టని, నేనాయన వార్తని. Yes, I am the responsibility. I am his testimony. నేనే సాక్షిని. ఆ ప్రభు కొరకు బ్రతుకుతా, ప్రభు కొరికి నడుస్తా. ప్రతికూలతల చేతైన పరిస్థితుల్లో అపజయాల్లో జయమివ్వగలిగిన దేవుడు, అవమానములు నిందలు గొప్ప విజయమివ్వగలిగిన దేవుడు, ఆదరించగలిగిన సమర్థుడు. నేనాయన వార్తని. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే
జీవించేదను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా వరము, నేనాయన బూరను. యేసే నా కర్తని, నేనాయన వార్తని. నీవే లోకానికి వార్తగా, నీవే లోకానికి బోరగా కొరియొద్దకు పరిగెత్తి ఆ పరుగును తుదముట్టింపజేసుట కొరకు సిద్ధపడదాం. తీర్మానం తీసుకుని మీ కొరకు సేవకులు ప్రార్థించబోతున్నాం. దేవుని సన్నిధి మేము తాకబోతున్నాం. వేగిరపడుచు గురి యొద్దకే పరిగెత్తుచున్నానని సెలవిచ్చిన మాట ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే వెనక తిరిగి నశించిపోయిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది నాయన. ఆ లోక ఆశను సొదొమ గొమొర్రాలో కాలిపోతున్న, బూడిదైపోతున్న, నశించిపోతున్న దాని వైపు చూసి నా తండ్రి నశించిపోయింది దేవా. ఓ గొప్ప తండ్రి, శాశ్వతమైన దానిని నీ దగ్గర ఉండగా తండ్రి అట్టి శాశ్వతమైన జీవము కొరకు నిన్ను చూడాలి. ఓ దేవా తండ్రి, నిన్ను చూచే అట్టి భాగ్యాన్ని మాకు దయచేస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మా గొప్ప తండ్రి అయినా మంచి పోరాడుతుని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడ ముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది సెలవిచ్చిన అపోస్తలుడైన పౌలు వలె సమస్తము ఏదైతే లాభకరము దాన్ని సమస్తమును పెంటగాయించుకున్నానని సెలవిచ్చిన అపోస్తలుడైన పౌలు వలె మా జీవితాలు ఉండలాగున ఓ గొప్ప దేవా నీ కృపను చూపించమని అడుగుతున్నాం. మా గొప్ప తండ్రి, నువ్వు మాత్రమే మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ శక్తి కలిగిన దేవుడు నైనా. శాశ్వత జీవమును ఇవ్వగలిగే మహా గొప్ప దేవుడు, శాశ్వత తండ్రి ఉజ్జీవమును రగిలింపజేసే మా గొప్ప దేవుడుగా ఇది ఈ సమయంలో మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. ఎవరైతే నైనా నీ వైపు చూస్తారో, నీ కొరకు బ్రతుకుతారో తండ్రి, నువ్వు మాత్రమే సమస్తమును మా జీవితాల్లో తండ్రి జరిగించే మా గొప్ప దేవుడు తండ్రి. తండ్రి ప్రతి కన్నీటిని, ప్రతి దుఃఖమును, ప్రతి తండ్రి విచారమును గొప్ప దేవా తండ్రి నీ చేతులు సమర్పిస్తున్నావు నాయన. మీరే కన్నీటిని తొడవండి, మీరే ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించుకోమని యేసు నామములో వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీ ప్రేమ, యేసుక్రీస్తు వారి అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను నిత్య సన్నది, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరికి ముందున్న వాటి కొరకు వేగిరపరచు, వెనుకున్నవి మరచి గురి ఎత్తుకి పరిగెత్తి బహుమానము పొందవలసిన అనుభవంలో ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి సమకూర్చును గాక. ఆమేన్, ఆమేన్. క్రిస్టియన్ శుభనామలందరికీ వందనాలు. థ్యాంక్ యూ అనండి. ప్రైజ్ ది లార్డ్.